చేయండి. వేదిక అలంకరించినటువంటి పెద్దలకి చేరువచ్చిన మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు. నమస్కారం, ప్రతి నమస్కారం. మరి ఏంటి ఏ సంస్కారం కనపడలేదు? మంచిదండి, ప్రార్థించుకుని వెళ్తున్నాను. దయా కనికరములు కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు ఉదయకాల పూట మీ సన్నిధానంలో మీ ఎదుట మేమంతా కూడుకుని మా బ్రతుకుల్ని ఉద్దేశించి మీరు రాయించిన మహాజ్ఞాన సంగతులను మేము ఆలోచన చేయుచుండగా మాట్లాడుతున్న నాకు సంయోచితమైన జ్ఞానమును ప్రసాదించాను. వింటున్నాను, మీ సముఖమునందు కూడుకుని వింటున్నామన్న శ్రద్ధ కలిగి మీ మాటల్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకుని ఆ మాటల ప్రకారంగా తమ బ్రతుకులు వింటున్నాను. ఈ సహాయంలో ప్రశంసించాను. ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరట బ్రతిమలాడి విడుకొచ్చుకున్నాను. కొంచెం పిల్లల్ని సౌండ్ రావట్లేదు. పిల్లలు ఎవరి మాట వింటారు? మా మాట వింటారా, మీ మాట వింటారా? పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారా, మా మాట వింటారా? ఎవరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటారు. దగ్గర కూర్చోబెట్టుకోండి, పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని నన్ను చూపించండి, ఇలా ఆయనే చూడండి అని చెప్పండి. వాళ్ళకి శ్రద్ధగా చూస్తుంటారు, వాళ్ళు డిస్టర్బ్ చేయాలి. ఓకే, మంచిదండి. ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని కొద్ది నిమిషాలు ఆలోచించారు. దేవునిలో కట్టబడిన కుటుంబాలు అంశం పేరు దేవునిలో కట్టబడిన కుటుంబాలు. దేవునిలో కట్టబడిన కుటుంబాలు అనేటువంటి ఈ అంశాన్ని ఎందుకు ఆలోచించాలి అంటే, ఈరోజు ప్రపంచంలో మనుషులందరినీ కుటుంబాలుగానే పిలువబడుతున్నారు. అవునా? ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం. చింతలేని కుటుంబం, ఇంకా చిన్న కుటుంబం. చింతలేని కుటుంబం ఏది? చిన్న కుటుంబం అని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు? ఒక ఆజ్ఞను జారీ చేశారు. ఒక్కరు ముద్దు, ఇద్దరు వద్దు. ఇంతకుముందు ఇద్దరు ముద్దు అని పెట్టేవాడు, ఇప్పుడు ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు. ఎందుకు ఈ పరిస్థితిని తీసుకొచ్చారు అంటే, కుటుంబం చిన్నగా ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. ఏముండవు? ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. కొంతమంది అఫోర్డ్ చేయగలిగిన వారు ఇద్దరిని కట్టారు, ముగ్గురిని కట్టారు, నలుగురిని కట్టారు. అంటే ఏదేమైనా అదంతా కూడా ఏంటి అంటే అతని కుటుంబం. ఇద్దరితో ఉన్నా, ముగ్గురితో ఉన్నా, నలుగురితో ఉన్నా, 5 మందితో ఉన్నా, అదొక కుటుంబం. ఆ కుటుంబానికి యజమానుడు ఎవరు? యజమానుడు? తండ్రి. అవునా? అంతేనా? తండ్రి. తర్వాత బాధ్యత వహించేది ఎవరు? తల్లి. మొదట తండ్రి, తర్వాత తల్లి. ఈరోజు చాలామంది తండ్రులు చెప్తుంటారు ఎక్కువ, మా ఆయన నా మాట వినడండి. అంతేనా? మా ఆయన నా మాట వినడు. తండ్రులు కూడా చెప్తుంటారు, నా కుటుంబంలో నా మాట ఎవరు వినరండి, నా మాట నా కుటుంబంలో లెక్కలేదండి. వింటున్నామా వినమా ఈ మాటలన్నీ కూడా ఈ కుటుంబాల్లో వినబడుతున్నటువంటి శబ్దాలు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కుటుంబానికి యజమానుడు అన్నప్పుడు కుటుంబం పైన సర్వాధికారమును కలిగి ఎవరు ఉంటారు? యజమానుడే కదా. సర్వాధికారాన్ని యజమానుడు కలిగి ఉన్నప్పుడు ఎందుకు కుటుంబం తన మాట వినదు? ఎందుకు తన కుటుంబం మీద శ్రద్ధ వహించట్లేదు యజమానుడు? కుటుంబం మాట వినడం లేదు కాదు, అది తప్పు. ఆ మాట తప్పు. కుటుంబం ఎప్పుడు నీ మాట వినడానికి ఎల్లవేళలా తన శిరస్సు వంచి నమస్కరిస్తుంది యజమానుడికి. తెలుసా? యజమానుడు పర్మిషన్ లేకుండా యజమానురాలు ఎక్కడికైనా వెళ్తుందా? విన్నారు ఎప్పుడైనా మాట? పర్మిషన్ లేకుండా వెళ్తుందా? చెప్పకుండా వెళ్తుందా? భార్య భర్తకు చెప్పకుండా వెళ్తుందా ఎక్కడికైనా? నో, ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్ళాలి. ఇది సొసైటీలో ఉన్న ఒక సిస్టమ్.
చెప్పకుండా వెళ్ళింది అంటే దాని అర్థం ఏంటి? భార్యను భర్త కంట్రోల్లో పెట్టలేడు. మీకు అర్థమవుతుందా? భర్త కూడా భార్యకు చెప్పే వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పవలసిన అవసరం లేదు అనడు. బాధ్యత కలిగిన భర్త అయితే, బాధ్యత కలిగిన భార్య అయితే ఖచ్చితంగా భార్యకు చెప్పే వెళ్తాడు, నేను పలాని ప్రాంతానికి వెళుతున్నాను, మరలా తిరిగి ఏ టైంకి వస్తానో కూడా చెప్తాడు. అంటే కుటుంబం మీద ఒక కుటుంబ యజమానుడికి ఏముండాలి అంటే బాధ్యత ఉండాలి. ఏముండాలి? బాధ్యత. ఈరోజు ఆ బాధ్యత కుటుంబాలలో కనిపించదండి, కుటుంబాలలో కనిపించదు. ఇలాంటి బాధ్యత కుటుంబాల్లో ఉన్న యజమానుడు తీసుకోకపోవటం వలన, జాగ్రత్తగా ఆలోచించాలి, కుటుంబం పైన బాధ్యత కుటుంబంలో ఉన్న యజమానుడు తీసుకోకపోవటం వలన ఆ కుటుంబం విచ్చలవిడి జీవితాన్ని అనుభవించడానికి ఆరంభమవుతుంది. ఈరోజు పరిస్థితులు అవే, మార్కెట్లో జరుగుతున్న పరిస్థితులు అవే. హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు చాలామంది యూత్. వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారు. అక్కడే ఉంటాను కాబట్టి మీకు చెప్తున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత చాలామంది యువతులు కానీ, చాలామంది యువకులు కానీ, ఒక యువకుడు ఒక యువతితో కలిసిపోయి సహజీవనాన్ని మొదలుపెట్టేశారు హైదరాబాద్ నగరంలో. ఏం చేస్తున్నారు? సహజీవనం. పక్కన అబ్బాయి ఉన్న పక్కనే నిలవబడి ఈ కూతురు ఏమని మాట్లాడుతుందంటే, డాడీ నేను హాస్టల్లో ఉన్నాను, చాలా సేఫ్గా ఉన్నాను డాడీ, ఏం సమస్య లేదు డాడీ. అర్థమవుతుందా? మీరు టైంకు డబ్బులు పంపిస్తే చాలు. అంటే ఎటువంటి పరిస్థితి దాపరించింది చూడండి కుటుంబాలలో. అలాగే కుమారులు అలాగే ఉన్నారు, యువకులు కూడా అలాగే ఉన్నారు. పక్కనే అమ్మాయిని పెట్టుకొని ఎలా మాట్లాడుతున్నాడు? నేను సేఫ్గా ఉన్నాను డాడీ, నేను బాగున్నాను, నాకు టైంకు డబ్బులు పంపించండి, బాగా చదువుకుంటున్నాను. తండ్రులు కుమారులు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారు, కుమార్తెలు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి గల కారణం ఏంటంటే కుటుంబం పైన శ్రద్ధ వహించకపోవటం. ఒక యజమానుడు తన కుటుంబం పైన శ్రద్ధ వహించకపోవటం చాలా జరుగుతున్నాయండి హైదరాబాద్ నగరంలో. చాలా ఈ మధ్యకాలంలో ఒక పాపతో ఇలాగే సహజీవనం చేస్తూ ఉన్నప్పుడు అక్కడే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ పాప ఇరుకట్లో పడ్డది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతను చనిపోయాడు, ఇప్పుడు నేను ఎలా ఎక్కడ నుంచి ఎస్కేప్ కావాలో అర్థం కాలేదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అలాగే ఆ పాప కూడా అక్కడే సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకు ఈ పరిస్థితులన్నీ దాపరిస్తున్నాయి? ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితులు సమాజంలోనికి వచ్చాయి అంటే కుటుంబ వ్యవస్థ బాగలేదు. కుటుంబంలో యజమానులు సరి అయిన నిర్ణయాలు తీసుకోవట్లేదు, కుటుంబంలో యజమానురాలు సరి అయిన నిర్ణయము తీసుకోవటం లేదు. మీరు ఆలోచించండి జాగ్రత్తగా. ఎందుకంటే దేవుడు ఇటువంటి కుటుంబాలు ఉండాలి, ఇటువంటి కుటుంబాలు నాకు కావాలని ఏ రోజు కోరుకోలేదండి, ఏ రోజు కోరుకోలేదు దేవుడు. ఎందుకంటే దేవుడు ఒక కుటుంబం మీద చాలా కళ్ళు కన్నాడు ఆయన. కుటుంబం అంటే ఈ ప్రపంచాన్నంతటినీ, ఈ భూమి మీద ఆరిన నేల మీద ఉన్న ఈ మనుషులందరినీ కలిపి పిలిచింది, ఇది దేవుని ఏర్పాటు చేసిన కుటుంబం అని. కానీ ఆ కుటుంబంలోనే ఆ కుటుంబ యజమానుడికి ఏం మిగిలిపోయిందో తెలుసా? కన్నీటి గాథ మిగిలిపోతుంది. ఈరోజు ఆ పాప చనిపోయిందండి, తనంతట తను చనిపోయింది అనుకుంటున్నారు చాలామంది. కానీ ఆ తల్లిదండ్రులకు ఎంత కన్నీటి బాధ మిగిలిచిపోయిందో ఆలోచించండి. ఆ కుమారుడికి ఎంత కన్నీటి బాధ మిగిలిచిపోయిందో ఆలోచించండి. ఎందుకంటే చాలామందికి తెలియదు. అంతెందుకంటే రీసెంట్గా మన విద్యార్థి అండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థి, భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్లోనే సూసైడ్ చేసేసుకుందండి. అంటే ఏమర్థమైంది పాపకి? సూసైడ్ చేసుకోవడం వాస్తవం రైటా? రైట్ డిసిషన్ అది కాదు. చచ్చిపోవడం, తనంతట తాను శరీరాన్ని చంపుకోవటం, అది రైట్ డిసిషనా? పోనీ సూసైడ్ చేసుకున్నావు అనుకోండి, నీ ఆత్మ పరదేశకు చేరుతుందా? చేరే అవకాశం ఉందా? ఎలాగైనా నీ ఆత్మ పాతాళానికే వెళ్ళాలి, కానీ పాతాళంలో పరదేశకు వెళ్తుందా? వెళ్ళదు, ఛాన్స్ లేదండి. మరి ఆ పాపకు తెలియదా? తెలుసు. మరి ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఎందుకు శరీరాన్ని చంపేసుకుంది? అంటే ఆవేశం. తల్లిదండ్రులు చెప్పలేదు సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, ఎటువంటి సమస్యలు వస్తాయో, ఎటువంటి ఇబ్బందులు వస్తాయో, ఎటువంటి కష్టాలు వస్తాయో తండ్రి బాధ్యత తీసుకొని ఉండుంటే ఆ కుటుంబంలో అటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి.
చాలామంది అండి తల్లిదండ్రులైన వారు కూడా ఎలా ఉంటారంటే ఆ కూతురుకు పెళ్లి చేసేస్తాం, పంపేసిన తర్వాత అక్కడ ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇప్పుడు అక్కడ నుంచి కూతురు ఫోన్ చేస్తుంది, మమ్మీ ఇక్కడ మీ అల్లుడేం బాగా చూసుకోవట్లేదు నాకు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? రోషం కలిగి పౌరుషం కలిగి ఆయన చూసుకుంటే ఎంత, చూసుకోకపోతే ఎంత, నువ్వు వచ్చే బిడ్డ అంటుంది. అలాగే అంటుందా? అలాగే అంటుంది. బిడ్డను తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకుంటుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? సరే, ఈ పాపను నువ్వు తెచ్చుకున్నావు, నీ కూతురు కనుక ప్రేమతో నువ్వు తెచ్చుకున్నావు. నీవు కూడా ఒకరింటి దగ్గర నుంచి వచ్చిన ప్రారంభంలో నీ పరిస్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి అలాగే ఉంది కదా, సమస్యలతో ఇబ్బందులతో అన్ని కష్టాలతోనే ఉంది కదా. అప్పుడు నువ్వు ఓర్చావు, మరి అప్పుడు కష్టాన్ని ఓర్చావు. ఇది నా కుటుంబం అనుకున్నావు, మా అమ్మ నాన్నలకు దిక్కులేదు అనుకున్నావు, నేను ఇక్కడే ఉండాలనుకున్నావు, వీరు నాకు దిక్కు అనుకున్నావు. అనుకొని కుటుంబంతో కట్టబడి నువ్వు ఉండడం వల్ల నిలబడింది నీ సంసార జీవితం. మరి ఇప్పుడు 4 రూపాయలు కనబడగానే ఎందుకు రమ్మంటున్నావు కూతుర్ని? తన కష్టాలు ఎదుర్కోకూడదా? తన ఇబ్బందులు పడకూడదా? తన అవమానాలు ఎదుర్కోకూడదా? తనకెలా వస్తుందండి ధైర్యం? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిజమైన యజమానురాలు ఏం చెప్తుందంటే, అమ్మ సంసార జీవితంలో ఇవన్నీ కూడా కామని ఉంటాయి తల్లి, అర్థం చేసుకో. నీ భర్తను ఎక్కువగా ప్రేమించు, నీ వైపుకు నువ్వేం చేయి, మరలించుకో. ఇలా మరలించుకున్న నాడు నీ కుటుంబం పచ్చగా అభివృద్ధి అవుతుంది అని చెప్పాలి ఒక యజమానురాలు. అని చెప్తుందా? చెప్పే పరిస్థితి ఉందా ఈరోజు? ఒకప్పుడు అండి విపరీతంగా కొట్టేవాళ్ళండి భర్తలు, తెలుసా మీకు విషయం? ఒకప్పుడు అండి, ఇప్పుడు లేదండి అఫ్కోర్స్. ఒకప్పుడు భర్తలు విపరీతంగా కొట్టేవారు, కర్రలు, పెద్ద పెద్ద కర్రలు బట్టి కొట్టేవాళ్ళు భార్యల్ని. అయినా ఓర్చుకొని ఉన్నారండి ఆ రోజులలో. ఈరోజు కోపం వచ్చి చెంపదెబ్బేసినా, నన్ను కొడతావా, నన్ను కొట్టే రైట్ నీకెవరిచ్చారు? యజమానుడు కాదా? మరి కోపం ఎందుకు తెప్పించావు యజమానుడికి? అర్థం చేసుకోవాలి కదా. అంటే కుటుంబ వ్యవస్థ బాగలేదు అని మీకు చెప్తున్నాను. కుటుంబ వ్యవస్థ దేవునితో కట్టబడితే ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను నేను. దేవునితో కట్టబడని కుటుంబాలు ఇవన్నీ కూడా ఇందాక మీకు చెప్పినవన్నీ కూడా, ఒక కుమారుడైనా, ఒక కుమార్తె అయినా, మన్మన్లైనా, మన్మరాళ్ళైనా, భార్య అయినా, భర్త అయినా, వీళ్ళందరి జీవితాలు ఎందుకు మేము ముందు పెట్టానంటే, వీళ్ళందరి కుటుంబాలలో అసలు దేవునితో కట్టబడలేదు. నీ కుటుంబం అనేది దేవునితో కట్టబడాలి. దేవుడు నీ కుటుంబంలో ఉండాలి. దేవుని పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ నీ కుటుంబం చూపించాలి. ఎప్పుడైతే ఆ శ్రద్ధ దేవుని పైన నువ్వు చూపిస్తావో అప్పుడు నీ కుటుంబం ఎంత డెవలప్డ్గా ఉంటుందంటే అంత డెవలప్గా ఉంటుంది. ఎందుకంటే దేవుడు కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన కుటుంబం కావాలి అనుకున్నాడు. ఆయన తెలుసు కదండి, మన చరిత్ర అంతా తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చదువుకుంటే ఏం జరిగింది అక్కడ? దేవుడైన యెహోవా నల్ల మట్టిలో నుండి నరును నిర్మించి ఆయనకు సాటి అయిన సహాయకురాలినిగా సృష్టించాడు. వీళ్ళిద్దరిని జతపరిచాడు. వీళ్ళిద్దరి ద్వారా పిల్లలు కావాలనుకున్నాడు. ఆ పిల్లలు ఎలా ఉండాలనుకున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి ఏం రాయబడింది అక్కడ? పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నేను చూడాలనుకున్నాడు తన పిల్లల్ని. పరిశుద్ధులుగా ఉండాలి నా పిల్లలు, నిర్దోషులుగా ఉండాలి నా పిల్లలని ఎదురు చూశాడు ఆయన. కలలు కన్నాడు. అదే 5వ అధ్యాయంకి వచ్చేసరికల్లా ఆయనకి ఏం మిగిలిపోయింది? 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం మిగిలిపోయింది ఆయనకి? నరుల చెడుతనము భూమి మీద చెడ్డదంట, బహు చెడ్డది. నరులంతా చెడిపోయారు. ఎంతకాలానికి? కొంతకాలానికే. భూమి మీద దేవుడు పుట్టించిన కొంతకాలానికి, కొన్ని సంవత్సరాల లోపే ఏమైపోయింది? చెడిపోయారు. నరులంతా చెడిపోయారంట. ఇప్పుడు ఏం చేయాలి? ఎన్ని కలలు కన్నాడో, ఎన్ని కోరికలు ఆ మనసులో పెట్టుకున్నాడో, ఎలాగో దేవుని పిల్లల్ని మలుచుకోవాలనుకున్నాడో, ఎలా నా కోసం నా పిల్లలు రావాలనుకున్నాడో, ఆయన ఆశలన్నీ కూడా అడగాశలైపోయాయి. అందుకే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే, నేను ఒక ప్రత్యేకమైన కుటుంబముగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక కుటుంబంగా ఏర్పాటు చేసుకొని ఆ కుటుంబాన్ని నా కోసమే గొప్పగా ఉన్నతంగా పెంచాలి అనుకున్నాడు ఆయన. అనుకొని ఒక వ్యక్తిని ప్రత్యేకపరుచుకున్నట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. చూద్దాం ఒకసారి సందర్భాన్ని. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీవు లేచి, ఎవరితో చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు?
దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. యెహోవా చెప్తున్నాడు ఏమని, నీవు లేచి అబ్రహాము, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆజ్ఞ జారీ చేసేసాడు. ఏమన్నాడు? అబ్రహామును ప్రత్యేకపరుచుకొని ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? నీవు లేచి నీ దేశము నుండి అన్నాడు. మొదటేంటి? నీ దేశములో నీవు ఉండకూడదు. నువ్వు ఇండియన్స్ అనుకో, ఒకవేళ నువ్వు ఇండియాలో ఉండకూడదు, ఇండియా వదిలేయి. నీ దేశం నుండి. ఇంకేమంటున్నాడు? నీ బంధువులు ఎవరైనా ఉన్నారేమో, నా బంధువులే నాకు ముఖ్యమని నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ. నా బంధువులంతా ఒకవైపు ఉన్నారు, నేను ఒక్కరిని ఒకవైపు ఉన్నాను అనుకుంటున్నావేమో ఒకవేళ. నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి, అంటే నీ తండ్రి నీ తల్లి ఇవన్నీ గుర్తుకొస్తాయేమో నీకు. నా తండ్రిని నేను ఎలా వదలాలి? కొంతమంది సెంటిమెంట్స్ ఉంటాయండి తెలుసా. సువార్తకు వెళ్ళమని అనుకోండి, అబ్బో ఇల్లు వదిలి నేను వెళ్ళలేనండి, ఎందుకంటే ఇది మా నాన్న కట్టించిన ఇల్లు అండి. ఎవరు కట్టించారంటే ఇల్లు? ఇది నాన్న కట్టి. సెంటిమెంట్స్ అండి, వెళ్ళరు ఇక్కడికి, ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళరు. అందుకే చెప్తున్నాడు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళమనుంది. అక్కడ నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళమనుందా? చూపించు దేశమునకు వెళ్ళమనుందా? చూపించాడు. అప్పటికి చూపించాడు. ఈ మాట చెప్తున్నప్పుడు చూపించాడా? చూపించలేదు. ఇంకా నేను చూపిస్తా, చూపించు దేశమునకు వెళ్ళాలి నువ్వు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తామండి? కుటుంబాన్ని వదిలేసి దేవుడు వెళ్ళమని చెప్పాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్? ఏ ప్రాంతం బ్రదర్ అది? అక్కడ అన్ని వసతులు ఉన్నాయా? అన్నీ బాగుంటాయా? సంఘం పెద్దగా ఉందా? విశ్వాసులు ఉన్నారా లేరా? కాదు, ఇవన్నీ ఆలోచించారా? అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఈరోజు అయితే. కానీ ఆ రోజు చెప్పాడా? చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు రాయబడింది? నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు కానీ నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని చెప్పింది. అంతా కూడా చదువుతుంటే ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనపడుతుంది. అక్కడ యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. బయలుదేరాడా? నిజంగా అండి, ఇక్కడ అబ్రహాము గారు శారమ్మకి ఏం చెప్పి ఉంటాడు? ఎలా ఒప్పించుంటాడు? తిరగబడి ఉందా శారా? దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, నేను నీకు చూపించే దేశంలో వెళ్ళమన్నాడు. వెళ్ళమన్న వెంటనే ఇతను బయలుదేరేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళాలేమట? భార్యను తీసుకెళ్ళాలి కదా. మరి భార్యకు ఏం చెప్పుంటాడు? ఎక్కడికి వెళ్తున్నామని చెప్పుంటాడు? అంటే దేవుడు ఒక కుటుంబమును తన కోసం ఏర్పాటు చేసుకున్నాడా? ఎక్సలెంట్గా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆలోచించడానికి ఏమైనా దేవుడు వాళ్ళరా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? తన కోసం దేవుడు ఒక కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు అబ్రహాము గురించి బైబిల్లో ఒక అద్భుతమైన మాట వ్రాయించాడు. ఏంటి చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండము 26, ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూసిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచేదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అంటే అప్పటికి అబ్రహాము పిల్లలు అయ్యారా? లేదు, పిల్లలు లేనప్పటికీ. అబ్రహాముకు పిల్లలు లేకపోయినా అబ్రహాము గారిని గురించి ఎవరు ఊహిస్తున్నారు? దేవుడు నిశ్చయిస్తున్నాడు ఆయన గురించి. ఈయన ఎలా బ్రతుకుతాడో, ఎలా జీవిస్తాడో, ఎటువంటి నిర్ణయాలు అబ్రహాం తీసుకుంటాడో అన్న ఆ ఆలోచనను దేవుడు ముందుగానే ఎరిగాడు అని రాయబడింది బైబిల్లో. చూడండి, మళ్ళీ చదవన్నమాట 19వ వచనం.
ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలు, అబ్రహాము తర్వాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయము జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. ఎవరు ఆజ్ఞాపించినట్లు? అబ్రహాము తన పిల్లలకు ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి తిని. అంటే అబ్రహాము గారు తన పిల్లలను బాగా పెంచుతాడు అని దేవుడు ఎరిగాడు. మీకు అర్థమవుతుందా? ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు అనుగ్రహింపబడుతున్నారు అంటే, భార్యాభర్తలకు పిల్లలు అనుగ్రహింపబడుతున్నారంటే ఏమెరిగాడు దేవుణ్ణి గురించి? ఏమెరిగాడు? నీవు కూడా నా దేవుడి కోసం పిల్లల్ని గొప్పగా పెంచుతావని ఆయన ఎరిగి నీకు బహుమానాలను ఇచ్చాడు. కానీ ఈరోజు ఏ పరిస్థితుల్లో పిల్లల్ని పెంచుతున్నారు? నీతి న్యాయములు జరిగించున్నట్లు అబ్రహాము తన పిల్లలకు ఆజ్ఞాపించినట్లుగా నేను అబ్రహాముని ఎరిగి తిని. అబ్బా, ఎంత వండర్ఫుల్ అండి ఆ సెంటెన్స్ నిజంగా. అబ్రహాం భవిష్యత్తు ముందే ఎరిగాడు. ఆయన ఏమనంటే అబ్రహాము ఖచ్చితంగా తన పిల్లలకు నీతి జరిపించాలి, న్యాయం జరిపించాలని నేర్పిస్తాడంట, ముందే ఆజ్ఞాపిస్తాడంట. అలా ఆజ్ఞాపిస్తాడా అని అబ్రహాము గారికి పిల్లలు పుట్టకంటే ముందే యెహోవా ఎరిగాడు. వండర్ఫుల్ కదా. చాలామంది తల్లిదండ్రులు ఏమంటుంటారు తెలుసా? వాడిని కన్నాము కానీ వాడిని రాత కనలేదండి అంట. విన్నారు ఈ మాట? పిల్లలు చాలామంది అంటుంటారండి తల్లిదండ్రులు. ఏమంటారు? వాడిని కనగలిగాము కానీ వాని భవిష్యత్తు మేము కనలేదండి. వాని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. ఒక మొక్కను పెట్టామనుకోండి, ఆ మొక్క ఎలా పెరగాలో ఎలా పెంచాలంటే అలా పెరుగుతుంది ఆ మొక్క. ఈరోజు చాలా గార్డెన్ డిజైన్ చేస్తుంటారు తెలుసా? ఎందుకు ఎలా చేస్తుంటారు? దాన్ని వంచేస్తుంటారు, ఎలా కావాలంటే అలా ఉంచుతుంటారు. కొన్ని మొక్కలండి పొడుగుగా పెంచుతుంటారు. ఎలా అంటే దాన్ని అలా సెట్ చేస్తుంటారు. దానికి ఆ మొక్క కాండం కింద నేలలో తగలగానే అక్కడ వేర్లు వచ్చేస్తుంటాయి. మరలా ఆ మొక్కను ఉంచుతుంటారు, అక్కడ ఉంచగానే అక్కడ వేర్లు వచ్చేస్తుంటాయి, అలా ఉంచగానే అక్కడ వేర్లు వస్తుంటాయి. ఇలా ఎటువంటి డిజైన్ కావాలంటే ఆ విధంగా ఆ మొక్కను వంపుతూ డెవలప్ చేస్తారు ఒక గార్డెనర్. అర్థమవుతుందా? అలాగే తల్లిదండ్రులు కూడా తన పిల్లల్ని దేవుడు ఎలా చూడాలి అనుకుంటున్నాడో అలా నువ్వు పెంచగలిగితే చాలా వండర్ఫుల్గా ఉంది. అలా పెంచుతామని గర్భఫలాలు నీకు ఇచ్చాడు. కానీ ఈరోజు ఆ ఆలోచనే లేదు. ఉందంటారా? ఆలోచించండి. లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. మరి అబ్రహాము గారు తన పిల్లలకు నీతి న్యాయములు ఆజ్ఞాపించినట్లుగా అబ్రహామును నేను ఎరిగి తిని అన్నాడు. అవునా? మరి అబ్రహాము గారు అలా పెంచాడా? ఆయన పిల్లల్ని అలా పెంచాడా? ఆలోచించండి. పెంచాడా పెంచలేదా? ఎందుకంటే దేవుడే ఎరిగాడు అబ్రహాము గురించి. దేవుడు ఎరిగాడు కాబట్టి పెంచాడు అనకండి. అసలు పెంచాడా? పెంచితే ఒకవేళ ఇస్సాకు ఎలా పెరిగాడు? ఇస్సాకు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? చూద్దాం బైబిల్లో నుంచి ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఉంటుందో ఇస్సాకు గారికి దేవుడు రాయించాడండి బైబిల్లో. ఎంత వండర్ఫుల్ తెలుసా? ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎవరికి? ఇస్సాకు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఇస్సాకు నువ్వు ఎవరు అనుకోకు, నన్ను నేను ఎవరినో కాదు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించుచున్నాను. నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించుచున్నాను. ఎందుకన్నాడు ఈ పదాన్ని? ఎందుకు వాడాడు? అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించుచున్నాను అనాల్సిన అవసరం ఉందా? దేవుడు కదా ఆయన. అనాల్సిన అవసరం ఉందా? నేను దేవుడను, నేను నిన్ను ఆశీర్వదించుచున్నాను అని సింపుల్గానే వచ్చు కదా. కానీ అలా అనలేదు ఆయన. అలా అనలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. అంటే తనను గురించి తాను పరిచయం చేసుకోవడానికి అబ్రహామును ముందు పెడుతున్నాడు. అంటే అసలు అబ్రహాము ఎంత గొప్పగా బ్రతికి ఉంటాడో మీరు ఆలోచించాలి.
అబ్రహాం అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం అంటాడు. అంటే ఎంత గొప్పగా బ్రతికాడు చూడండి, ఆయనకు ఎంత గొప్పగా బ్రతికుంటాడు ఆయన. అందుకే గొప్పవారి కడుపులో ఎవరు పుడతారని చెప్తారు సమాజం? గొప్పవారి కడుపులో ఎవరు పుడతారంట? గొప్పవారు పుడతారు అనుకుంటారు. గొప్పవారి కడుపులో గొప్పవారు పుట్టడం అనగానే మనం అనుకుంటాం అంబానీ కడుపులో, అదాని కడుపులో, అంబానీ కడుపులో అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ పుట్టారు అని ఇలా అనుకుంటాం మనం. వాళ్ళు గొప్పవాళ్ళండి, వాళ్ళ గర్భాలు ఈ గొప్పవాళ్ళు పుట్టారు అనుకుంటాం. అది కాదు గొప్పవాడంటే. సంస్కారవంతులు. గొప్పవాడంటే సంస్కారం ఉన్నవాడు గొప్పవాడు. దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు గొప్పవాడు. దేవుని యందు నీతి న్యాయములు జరిగించేవాడు గొప్పవాడు. అటువంటి గొప్పవాని గర్భములో నుండి ఎవరు పుడతారు తెలుసా? గొప్పవారు పుడతారు. అంటే నువ్వు ఎలా ఉంటావో అలాగే నీ పిల్లలు ఉంటారు. నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటావో అలాంటి ఆలోచన నీ పిల్లలు కలిగి ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఈయన అబ్రహాము. ఇస్సాకు ఏం చేశారని చెప్తున్నాను, మనం చదువుతాం అన్నమాట. ఆ రాత్రి యెహోవా ప్రత్యక్షమై 24వ వచనం, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పాను. 25వ వచనంలో అబ్రహాము గారు ఏం చేస్తున్నారు, ఇస్సాకు గారు ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఏం కట్టించాడట? యెహోవాకు ఒక బలిపీఠం కట్టించాడు. అంటే అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుంటే అబ్రహాము గర్భంలో నుండి ఇస్సాకు వస్తే ఆ ఇస్సాకు కూడా దేవునికి అనుకూలమైన జీవితాన్ని నిలుపుచున్నాడు. అంటే దేవుడు ఎరిగాడు కదా, అబ్రహాము నీతి న్యాయములు తన పిల్లలు జరిగిస్తారని నేను అబ్రహామును ఎరిగి తిని అన్నాడు కదా. మరి ఆయన అన్న మాట నెరవేరుతుందా? ఎస్, అలాగే పెంచాడు ఇస్సాకుని. అలాగే ఇస్సాకు కూడా తన కుమారుడైన యాకోబుని ఎలా పెంచుంటాడు? గొప్పగా పెంచుంటాడా? ఉన్నతంగా పెంచుంటాడా? చూద్దాం. ఎందుకంటే కుటుంబ యజమానుడు బాగుంటే కుటుంబంలో అందరూ బాగుంటారు, అందరూ బాగా బ్రతుకుతారు దేవుడి కోసం. చూడండి యాకోబు గారు కూడా ఏం చేస్తారో మాట చూద్దాం. అదే ఆదికాండం 33వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 33వ అధ్యాయము, ఆదికాండము 33వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. మరియు అతడు తన గుడారము వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహారాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహై ఇజ్రాయేలు అని పేరు పెట్టెను. యాకోబు ఏం చేశారు తెలుసు కదండి, గుడారాలు వేసుకుంటారు. ఎక్కడ గుడారాలు వేస్తారండి వీళ్ళు? గుడారాలు ఎక్కడ వేస్తారు? ప్రాంతాలు వదులుకుంటూ వెళ్ళేవాళ్ళు గుడారాలు ఎక్కడ వేసుకుంటారు తెలుసా? ఊరు ప్రారంభంలోనే ఏం చేస్తారు? గుడారం వేసుకుంటారు. లేదా ఊరు చివరినైనా గుడారాలు వేసుకుని అక్కడ కొంతకాలం ఉంటారు. అలా యాకోబు గారు కూడా ఎక్కడైతే తన గుడారం వేశాడో గుడారం వేసినటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, ఆ భూమి ఎవరిదైతే ఉందో ఆయన దగ్గరనే ఆయన ఒక కొంచెం స్థలాన్ని కొన్నాడు. స్థలాన్ని కొని ఏం చేశాడట? అక్కడ బలిపీఠము కట్టేశాడు. ఎవరికి బలిపీఠం? తన కోసం ఒక మంచి ఉన్నతమైన ఇల్లు ఉండాలి అనుకున్నాడా? ఒక వండర్ఫుల్ లగ్జరీ హౌస్ ఉండాలనుకోలేదు ఆయన. తాను మాత్రం గుడారంలో ఉంటూ దేవుని కోసం మాత్రం ప్లేస్ కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి ఆ బలిపీఠముకు ఏమని పేరు రాశాడు? ఇజ్రాయేలు దేవుడు. పుట్టినట్లు ఏముంది చూడండి, ఇంకా ఏముంది? ఇజ్రాయేలు దేవుడే దేవుడు. అర్థమవుతుందా? పుట్టినట్లు ఏమిచ్చాడంటే ఇజ్రాయేలు దేవుడే దేవుడికి ఏది కాదు. ఎంత వండర్ఫుల్ అండి. మాట చెప్పాలంటే గట్స్ ఉండాలండి, తెలుసా? గట్స్ ఉండాలి. చాలామంది మనం చెప్పుకోమండి, మనం మాట్లాడము. ఎవరంది కొంచెం కంట్రోల్ చేయండి త్వరగా. మనం చెప్పడానికి ఇష్టపడం. ఎందుకంటే రాస్తామండి ఇంట్లో మనం ఎప్పుడైనా మన ఇంట్లో గోడలపైన రాసుకుంటామా, నేను నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని ఎప్పుడైనా రాసామా మనం?
రాయమండి. ఎందుకంటే నీ బంధువులంతా ఎవరుంటారు? హైందవులు ఉంటారు. నీ బంధువులంతా వేరే వాళ్ళు కదా. వాళ్ళు వచ్చినప్పుడు నేను నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అంటే, అవురా? నీవు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అయితే నేను నమ్మిన దేవుడు కదా. నీ ఇంటికి నేను రానుపో అంటారేమో అనుకొని ఇటువంటి డిసిషన్స్ తీసుకోమండి, మనం. కానీ నిజంగా వాటే వండర్ఫుల్ అండి. యాకోబు గారు ఏం చేశాడు? ఊరు ప్రారంభంలోనే ప్లేస్ కొనేశాడు, అక్కడ ఒక బలిపీఠం కట్టించాడు. ఆ బలిపీఠము కట్టి ఆ బలిపీఠానికి రాసేశాడు, ఇజ్రాయేలు దేవుడే దేవుడు. ఎవరైనా ఇది చూసి నమ్మాలి. ఎంత ఎక్సలెంట్ అండి నిజంగా. ఆ మాట చదువుతున్నప్పుడు అండి నాకు అనిపించింది, అసలు ఈయన వెళ్ళిందే ఒక ఊరికి. ఎలా వెళ్ళాడు? ఒక వలసదారిగా వెళ్ళి అక్కడ గుడారం వేసుకొని అక్కడ ఉండి అక్కడ తన దగ్గర ప్లేస్ కొని అక్కడ బలిపీఠం కట్టి దానికి రాస్తే అసలు ఊరు వారు వచ్చి దాన్ని ఏమంటారో, అసలు నన్ను ఉంచరా, నన్ను మనం కొడతారేమో అని కొంచెమైనా భయం ఉందా అంటే అసలు ఆయనకి? యాకోబు గారికి ఇటువంటి భయం ఏమైనా ఉందా? అమ్మ బయటకు తీసుకెళ్ళు తల్లి బయటకు తీసుకెళ్ళిపో. అర్థమవుతుందా? అంటే ఊరు వాళ్ళని తన్ని ఏమైనా అంటారేమోనని అసలు కొంచెమైనా భయపడ్డాడు అండి ఆయన. ఆ భయం కానీ అసలు ఆలోచన రాలేదండి ఆయనకి. ఎందుకంటే ఆలోచన అంతా ఎవరిపైన ఉంది? నీతి న్యాయములు జరిపించున్నట్లు యెహోవా అబ్రహాము గారికి ఆజ్ఞాపించాడు. అబ్రహాము గారు ఇస్సాకు అలాగే నేర్పించాడు. ఇస్సాకు యాకోబుకు అలాగే నేర్పించాడు. అందుకే కుటుంబాలు దేవునితో కట్టబడి ఉన్నాయి కనుక నీతి న్యాయములు జరిగించడానికి వెనుకాడటం లేదు వీళ్ళు. ఈరోజు ఎన్ని కుటుంబాలు అలా దేవుడి కోసం గొప్పగా ఉన్నతంగా నిలబడగలుగుతున్నాయి. ఇలా గొప్ప గొప్ప ఆలోచనలతో ఏ కుటుంబం అయితే బ్రతుకుతుందో ఆ కుటుంబాల్లో నుండి ఎవరు వస్తారో తెలుసా? లీడర్స్ వస్తారు. ఎవరు వస్తారు? నాయకులు వస్తారు. మీరు ఆలోచించండి నిజంగా అండి. ఈ తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతాల్లో మీరు చూడండి, ఎక్కువ మంది క్రిస్టియన్ స్కూల్స్లలో చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఎక్కువ క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయి చూసారా, అక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకే వాళ్ళందరికీ కూడా ఎటువంటి లక్షణాలు వచ్చేసాయంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చాయి. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి, ఒక ఆయన పేరేంటి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇంతకుముందు ఉండే ఆయన వెంకయ్య నాయుడు. ఆయన ఎక్కడ చదువుకున్నాడు? స్కూల్స్ అండి, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ చదువుకున్నాడు ఆయన. ఒక మన్మోహన్ సింగ్, ఒక అద్వానీ, మీకు అర్థమవుతుందా? వీళ్ళంతా కూడా ఒక మంచి క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకోవటం వలన అక్కడ ఏం నేర్పబడ్డాయంటే మంచి నాయకత్వపు లక్షణాలు అల్టిమేట్గా వాళ్ళకు వచ్చేసాయి. వాళ్ళు ఉన్నంతకాలం దేశం బాగుంది. ఇప్పుడు దేశ పరిస్థితులు ఏం బాగలేవు. ఎందుకు? నమ్మకమైన కుటుంబాలుగా, నమ్మకమైన వ్యక్తులుగా, నమ్మకమైన వ్యవస్థలుగా ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు. ఎడ్యుకేషన్ ఎక్కడ ఇవ్వడం లేదు. అందుకేనండి కుటుంబ యజమానురాలులే బాధ్యత తీసుకోవాలి కుటుంబ విషయంలో, లేదా సమాజాన్ని పాడు చేస్తారు మన పిల్లలే. ఈరోజు చాలామంది పిల్లలు 1 గంట వరకు ఇంటికి రారండి, 12 గంటల వరకు ఇంటికి రారండి, 11 గంటల వరకు ఇంటికి రారండి. ఏ తల్లిదండ్రులు అడుగుతున్నారా? అడిగితే నా ఇష్టం అనే పరిస్థితి. ఎక్కడ నాకు రివర్స్ చెప్తాడో, వాడు రివర్స్ చెప్తే నేను ఎక్కడ తట్టుకోలేనేమో అని ముందే ఊహించుకుంటున్నాడు. ఈయన కర్ర పట్టుకొని 4 గుంజి లోపల కూర్చోబెట్టాల్సింది పోయి వాడు రివర్స్ అయితే నేను తట్టుకోలేనండి. ఏం చేస్తే తట్టుకోకపోతే? అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. ఇంకా గట్టిగా మాట్లాడితే వాడేమైనా అయిపోతాడేమోనని. అయిపోయేవాడు ఎప్పుడైనా అయిపోతాడు. వాడి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సరి అయిన పద్ధతిలో పెట్టాలి. చూడండి ఎంత వండర్ఫుల్ అంటే ఒక కుటుంబాన్ని మీకు చూపించాను. అబ్రహాము గారు ఎంత గొప్పగా బ్రతికారు, ఇసాక్ గారు ఎంత గొప్పగా బ్రతికారు, యాకోబు గారు ఎంత గొప్పగా బ్రతికారు. యాకోబుకు దేవుడు ఒక నామకరణం చేశాడు. ఏమని? యాకోబు, నువ్వు ఇజ్రాయేలు అని పేరు నామకరణం చేస్తున్నాను. నీ సంతానం అంతా కూడా ఇజ్రాయేలుగా పిలువబడతారు, నా పిల్లలుగా పిలువబడతారు. ఇగో నా పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా పెంచాలి
అని ఒక యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు సంతానము నుండి వచ్చిన వాళ్ళంతా ఇజ్రాయేలీలుగా పిలువబడ్డారు. ఆ ఇజ్రాయేలీలంతా ఒక రోజు ఐగుప్తు దేశానికి వెళ్ళి బానిసలుగా బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆ ఇజ్రాయేలీలలో నుండే ఒక నమ్మకమైన నాయకుడిని పుట్టించాడు. తెలుసా? ఊరికేం రాలేదు, నమ్మకమైన నాయకుడు. నీతి న్యాయములు ఇజ్రాయేలీలు జరిపించారు గనుక వాళ్ళలో నుండి ఒక నమ్మకమైన నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడు ఎవరో తెలుసా? మోసెస్. ఒక మోసే అండి. ఊరికి వచ్చాడు అనుకుంటాం మనం. మోసే రావటానికి అంతకుముందు ఎన్ని తరాల నుండి దేవుడు ప్రణాళిక చేస్తున్నాడు చూడండి. అబ్రహామును కాపాడాడు. అబ్రహామును గొప్పగా పెంచేటట్టు తన పిల్లల్ని పెంచేటట్టు ఆయనకు ఆజ్ఞాపించాడు. అబ్రహాము ఇస్సాకును గొప్పగా పెంచాడు. ఇస్సాకు యాకోబును గొప్పగా పెంచాడు. యాకోబు తన పిల్లల్ని కూడా గొప్పగా పెంచాడు. ఆ పిల్లల్లో నుండే ఇగో ఒక గొప్ప నాయకుడు వచ్చేసాడు. ఆయనే మోసెస్. ఏం చేశాడు ఆయన? ఆయన గురించి దేవుడు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు? మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. దేవుడిచ్చిన అవార్డు అండి. ఒక కుటుంబంలో ఒక యజమానుడు తన పిల్లల్ని గొప్పగా పెంచితే దేవుడిచ్చే ఆ బహుమానాలు, దేవుడిచ్చే అవార్డ్స్ అసలు నువ్వు కొనలేవండి చరిత్రలో. అది ఎవరి వల్ల అవ్వదు. చెప్పగలరా అండి? ప్రపంచంలోనే నమ్మకమైన వాడు ఎవరు అని అనుకోండి, ఎవరి పేరని చెప్పగలరా మీరు? చెప్పగలరా? కానీ 3 లోకాలకు అధిపతి, భూమి మీద మనుషులు ఎవరు ఏంటో తెలిసినటువంటి దేవుడు ఒక వ్యక్తి గురించి స్టేట్మెంట్ ఇచ్చాడంటే అసలు చిన్న మాటనండి అది. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి మోసే జ్ఞానం లేదా? మోసే దేవుడు అని బ్రతికాడా? ఈ ఐగుప్తులో ఉన్న సకల విద్యల యందు ప్రవీణుడు. సకల విద్యలు. ఏ విద్య తీసుకుంటావు నువ్వు? ఏది తీసుకున్నా దానిలో టాప్ ర్యాంకర్ ఎవరంటే మోసెస్. నువ్వేదైనా తీసుకో. వైద్యశాస్త్రం తీసుకుంటావా? టాప్. ఫిజిక్స్ తీసుకుంటావా? టాప్. కెమిస్ట్రీ టాప్. జువాలజీ టాప్. ఎవరు? మోసెస్. ఏదైనా తీసుకో నువ్వు. దేని గురించి అయినా అనార్గళంగా చెప్పే అంత సామర్థ్యం కలిగిన వాడు మోసెస్. మరి అంత చదువుకున్నవాడు ఏం ఆలోచించాలండి? అంత చదువుకున్నవాడు ఏం ఆలోచించాలి? ఎటువంటి ఆలోచన విధానం ఆయనకు ఉండాలి? నీతి న్యాయములు జరిపించాలన్న ఆలోచన ఉండాలి. కానీ ఆయన కూడా పొరపాటు చేశాడు. బట్ దాన్ని దేవుడు మరలా కరెక్షన్ చేపించి నిలవబెట్టాడు. అంటే ఎంత గొప్ప నాయకుడు ఒక కుటుంబంలో నుంచి వచ్చాడు ఆలోచించండి. అంటే కుటుంబ వ్యవస్థ బాగుంటే ఆ కుటుంబంలో నుండి ఎవరు వస్తారు అంటే నాయకులు వస్తారు. చూద్దాం ఆ మాట. నిర్గమకాండం 3వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయము 10వ వచనం. నేను నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును. అందుకు మోషే నిన్ను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపించిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరనెను. అంటే ఏం చెప్తున్నాడు మోషేను? ఇక నువ్వు వెళ్ళాలి ఖచ్చితంగా. ఒక నాయకుడిగా నిలబడ్డాడు. ఎంతమందికి నాయకత్వం చేశాడు ఆయన? ఎంతమందికి అండి? 6 లక్షల కాలు బలం కలిగిన వారని రాయబడింది. ఇంకా పిల్లలు అందరిని ఆలోచించండి, ఎన్ని లక్షలండి. ఎలా రూల్ చేశాడు ఈయన? ఇంత ఓపిక, ఇంత నాలెడ్జ్, అసలు ఎక్కడ ఏ అవకతవకలు జరగకుండా చాలా చాణచైక్యంగా తీసుకెళ్ళగలుగుతున్నాడంటే అసలు ఎంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఆయనకు ఉంటుంటుంది ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలలో నుండి ఎవరు వస్తారు? నాయకులు వస్తారు. సామెతల గ్రంథం ఒక మంచి మాట చూపిస్తాను మీకు, చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి ఆ మాట మీరు.
శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. ఏలుబడి అంటే ఏలుబడి అంటే ఏలుబడి అంటే ఏంటి? ఆర్డర్స్, రూలింగ్ చేయడం. తెలుసా? రూల్ చేయడం అండి. మన భారతదేశంలోనే అత్యధిక ధనవంతులలో లిస్టులలో ఉన్నటువంటి సీఎం ఎవరంటే తెలుసా మీరు? ఎవరు చెప్తారా? మన భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడైన సీఎం ఎవరు? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అత్యధిక ధనవంతుడు. ₹1 సీఎం ఆయన ఒక అవార్డు ఇచ్చారు తెలుసా? ఆయనకి ఏమిచ్చారు? ₹1 సీఎం. అంటే దాని అర్థమైంది, ఆయనకు వచ్చే సీఎం సాలరీ కూడా అతను ఏం చేస్తున్నాడు? ప్రజలకే డొనేట్ చేసేస్తున్నాడు. ₹1 మాత్రమే అతను తీసుకుంటున్నాడు అని స్టేట్మెంట్ వచ్చింది. అత్యధిక ధనవంతుడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఎందుకు ఆయన ఆ పదవి, సీఎం పదవి కోసం ఆయన ఆరాటపడుతున్నాడు? ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తున్నాడు? ఎందుకు పేదలకు మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అంటే ఇంటర్నల్గా ఏముందో వదిలేసేయండి, బట్ మనకు ఫోకస్ అవుతున్న విషయం చెప్తున్నాను నేను. ఎందుకు అంత శ్రద్ధ? మీకు అర్థమవుతుందా? శ్రద్ధగా ఏ పని విషయంలోనైనా నువ్వు శ్రద్ధ తీసుకొని శ్రద్ధగా పని చేయువారు ఏం చేస్తారంట? ఏలుబడి చేయుదురు. ఏలుబడి చేయుదురు. అందుకేనండి నిజంగా మనకు అప్పగింపబడిన పని ఏదైనా కానీ అది చిన్న పనా పెద్ద పనా ఏ పనైనా సరే ఆ పని విషయంలో నీకేముండాలో తెలుసా? శ్రద్ధ. చాలా శ్రద్ధ కలిగి నువ్వు పని చేస్తే నువ్వేమైపోతావో తెలుసా? లీడరు అవుతావు. శ్రద్ధ కలిగి పని చేయువారు ఏలుబడి చేయుదురు. ఏలుబడి చేయడం అంటే లీడర్, రూల్ చేస్తుంటాడు ఆయన. ఏలుబడి చేసేవారు ఈరోజు చాలామంది అండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ప్రిన్సిపల్స్గా కానీ, లేకపోతే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, లేకపోతే డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, జాయింట్ డైరెక్టర్, ఎందుకు ఇలాంటి పదవులకు అర్హులవుతారు? ఎందుకు ఇటువంటి పదవులు వస్తుంటాయి వీళ్ళకి? ఎందుకు ఇటువంటి పదవులు యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తుంది? వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సత్యవాక్య విషయంలో వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? శ్రద్ధ వహిస్తారు. ఎక్కడ క్లాస్ ఉంటే అక్కడికి, ఎక్కడ తరగతి ఉంటే అక్కడికి, చెప్పబడుతున్న ప్రతి మాట వ్రాసుకున్న ప్రతి మాటను బాగా ప్రాక్టీస్ చేసుకోవటం, బాగా అనలైజ్ చేయడం, పరిశీలన చేయటం, మరల దీన్ని ఎవరికైనా ఒకరికి చెప్పాలి అని కొత్త వ్యక్తి దగ్గర తీసుకువెళ్ళి ఆ వ్యక్తికి చెప్పి బలపరిచి దేవుని సత్యంలో నిలబెట్టడం, ఇది శ్రద్ధ. ఎవరు చేస్తున్నారు శ్రద్ధతో కూడిన పని? ఎవరైతే శ్రద్ధ కలిగి పని చేస్తారో వారు ఏలుబడి చేయుదురు. మీరు రాసుకోవచ్చండి, నిరభ్యంతరంగా రాసుకోవచ్చు. మీరు ఒకవేళ అలా పని చేసిన తర్వాత మీరు ఏలికలుగా తయారు కాకపోతే అప్పుడు నన్ను అడగచ్చు డైరెక్ట్గా. నేను ఈ మాట కూడా చెప్తున్నాను, అడగండి. మీరు ఈ శ్రద్ధ కలిగి పని చేయండి, తర్వాత మీరు ఏలికలుగా మారకపోతే నన్ను అడగండి. ఏలుకలుగా మారిపోతారు. ఏలుబడి చేయుదురు మీరు. ఇంకేముంది కింద ఇంకొక మాట కూడా చెప్పాడు. సోమరులు ఎవరు సోమరులు? బ్రదర్ ఆ బాక్స్ అక్కడ పెట్టు అన్నాం అనుకోండి, కూర్చొని ఉంటాడు ఇక్కడే. ఏం చేస్తుంటాడు? పెడతా బ్రదర్ అంటాడు అంతే. ఏమంటాడు? పెడతా బ్రదర్. పని ఏమో తొందర అయిపోవాలనే పని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నిమ్మలంగా కూర్చొని పెడతా బ్రదర్ అన్న, పెడతానయ్యా అన్నయ్య, వినయంతోనే అన్నయ్య పెడతానయ్యా. అది కాదు, అది సోమరితనం కిందకి వస్తుంది. నీకు పని చెప్పితే నోట్లో నుండి పని రాకముందు ఆ పని చేసేసేయాలి. అది శ్రద్ధ. నాకు ఎప్పుడు పని చెప్తాడు, నేను ఎప్పుడు చేయాలి, నాకు ఏదైనా పని చెప్తే బాగుండు, నాకు ఏమైనా పని అప్పగిస్తే బాగుండు. కొంతమంది ఉంటారండి చాలా పనులు అప్పగింపబడవు వీళ్ళకి, కానీ ఇన్వాల్వ్ అయిపోతుంటారు. వీళ్ళకి ఏ పని అప్పగింపబడదు కానీ చేసేస్తుంటారు. వచ్చేసి ఇది జరుగుతుంటారు, అది జరుగుతుంటారు, చీరలు వేస్తుంటారు, అంత క్లీన్ చేస్తుంటారు, బరాకలు వేస్తుంటారు. అర్థమవుతుంది. వచ్చిన వాళ్ళకి అందరినీ పలకరిస్తుంటారు, కూర్చోమని చెప్తుంటారు, గైడ్ చేస్తుంటారు. ఇక్కడ కూర్చోండి, వెంట కూర్చోకండి. వీళ్ళు చెప్పారు. వీళ్ళు కొంతమందికి వీళ్ళే ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతారు? పనిలోనికి వెళ్ళిపోతారు. ఇది శ్రద్ధ కలిగి పని చేయాలి. ఎంతమంది చేస్తున్నారు వీళ్ళు శ్రద్ధ కలిగి పని? ఇంత అద్భుతమైన అవకాశం. పనుల భారం ఎవరికి ఊరికి రాదండి. శ్రద్ధ కలిగి ఒక కార్యక్రమం చేయాలని ఒక వ్యక్తి ఆలోచన, అది ఆ వ్యక్తి ఆలోచనలో నుండి పుట్టినవి అనేకమైన పనులు. ఆ పనులలో నువ్వు ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అయిపోవాలి. కొంతమంది ఆసక్తి పనులు ఉంటారు తెలుసా, పనుల్లో ఇన్వాల్వ్ కానివ్వరు. అన్ని పనులు నేనే చేయాలి. ఏం చేయాలి? అన్ని పనులు నేనే చేయాలి. ఇది మరి ఉంటుంది, నేను చేసేస్తాను బ్రదర్, నేను ఏం చేస్తాను. రాత్రి నాకు సహోదరిని పంపించారు భోజనాలు తీసుకురాపోయేటికి, మాకు వడ్డించడానికి. వాళ్ళంతా కష్టపడుతున్నారని పంపిస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంట తెలుసా?
నో, మేమే సర్వ్ చేస్తాం, మీరు కూర్చోండి అంతే. నిజంగా అండి, ఎందుకు ఈ మాట వచ్చింది, నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది ఇక్కడ కూర్చున్నాను నైట్. అంటే నేనే చేయాలి, నాకే కావాలి ప్రతిఫలాలు, బ్లెస్సింగ్స్ నాకే కావాలి. మరలా పని ఎప్పుడు ఉంటుందో తెలియదు, పని ఒకసారి వచ్చేసింది, ఈ పని ఉన్నప్పుడు నేను బాగా పని చేయాలి. ఎంత వండర్ఫుల్ ఆలోచన అండి, ఆలోచించండి. అంటే శ్రద్ధ కలిగి పని చేయువారు ఏలుబడి చేస్తారు. సోమరిగా ఎవరైతే ఉంటారో ఆ సోమరులు ఎలా ఉంటారో తెలుసా? వెట్టి చాకిరీ చేస్తారు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వెట్టి చాకిరీ చేసే వాళ్ళ గురించి. చెప్పమంటారా? చెప్పండి. విలేజ్లో చాలామంది యూత్ ఉంటారండి, ఉంటారా? యువకులు చాలామంది ఉంటారు. ఎక్కడ ఉంటారు వీళ్ళంతా? పని పాట లేని యువకులు ఎక్కడ ఉంటారు? హోటల్స్లో కనబడుతున్నారు. అవునా? హోటల్స్లలో ఏం ఆడుతున్నారు? క్యారమ్ బోర్డు లేకపోతే ఇంకా ఏదైనా ఆడుతుంటారు. పని చేసుకునేవాడు ఏం చేస్తుంటాడు? బండి మీద ఆ హోటల్ ముందు నుంచి అటోసారి వెళ్తాడు, ఇటొకసారి వస్తుంటాడు, చూస్తుంటాడు హోటల్లో ఎవరెవరు ఉన్నారు. అప్పుడు అక్కడ 4-5 కనబడతారు. అక్కడికి వచ్చి బండి ఆపుతాడు. బండి ఆపగానే ఇప్పుడు అందరూ ఏం చెప్తారు? చెప్తారా చెప్పరా? అందరు చెప్పుకుంటారు కదా ఒకరికొకరు. నమస్తే అన్న, నమస్తే, నమస్తే, బాగున్నా బాగున్నా తమ్ముళ్ళు, అలా మీరు అంతా బాగున్నారా? వెరీ గుడ్, సూపర్. టీ తాగండిరా, వెంటనే టీ చెప్తారా? టీ అందరు టీ పంపిస్తాడు. డబ్బులు అందులో నుంచి ఎవరైనా ఇస్తారని ముందుకు వచ్చారనుకోండి, వద్దు నేను ఇస్తాను డబ్బులు, నేను ఉన్నా కదా మీకు ఎందుకురా, డబ్బులు ఇచ్చేస్తాను. వీళ్ళకి ఏం చెప్పాడు, వెళ్ళిపోతారు అంతే. ఈ ఆళ్ళు అక్కడే ఉంటారు. నెక్స్ట్ డే మళ్ళీ ఒక రౌండ్ వేసి చూస్తుంటాడు, అక్కడే కనపడతారు ఈ బ్యాచ్. మళ్ళీ అక్కడికి వెళ్తాడు, మళ్ళీ నమస్తే, హాయ్, బాయ్ అన్నీ ఉంటాయి. మళ్ళీ చేస్తాడు, మళ్ళీ టీ తాగుతాడు, మళ్ళీ బిల్లీనే కడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. తాటే వస్తాడు, మళ్ళీ ఇక్కడ ఉంది బ్యాచ్. అప్పుడు ఏం చేస్తాడు? అందరూ టీ తాపేస్తాడు. ఏనా బిజీ ఉన్నారా, మీరు బిజీ ఉన్నారా? ప్రశ్న చేసింది. ఏం లేదన్నా, ఊరికైనా ఇక్కడ ఒక చిన్న హెల్ప్ చేయరు నాకు, కూర్చొని బడి మీద కూర్చున్నాడు. తీసుకెళ్ళాడు పొలం దగ్గర. అరే ఆ చివరిలో బోర్ ఉందిరా, బోర్ చాలు చేయకు. ఆ చివరిలో బోర్ ఉంది, అక్కడ పోయి చాలు చేసినప్పుడు కొంచెం అంటాడు. ఈ ఒడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చాలు చేసి వచ్చేస్తాడు, ఇంటికి తీసుకొచ్చాడు, వదిలేస్తాడు. థ్యాంక్ సో మచ్ రా. నెక్స్ట్ టైం మళ్ళీ అంతే సేమ్. ఇక వీరిగా ఇంకొక తీసుకొని, అది నేను అర్జెంట్గా ఒడ్డు చెక్కి ఉంటారు, పద వెంటనే ఎక్కించుకుంటాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు అమ్మడి చెక్కి హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాడు, ఇద్దరు కలిసి అంటాడు అంతే. హాఫ్ అన్ అవర్ కూలీని పెడితే 1000 రూపాయలు అయ్యేది, వాడిని పెట్టి మొత్తం దబ్బించేసాడు. వీడియో పక్కన దొరుకుతున్నాడు. చాయ్తో పని అయిపోయిందండి, మీకు అలా చాయ్తో పని అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది పని. అది పెద్ద పని కాదు, కానీ ఒక రోజు కూలీ కావాలి దానికి. పోతే చెప్తాడు ఇతను ఒక్కడే, ఇతను చెప్తాడు, ఎందుకంటే ఇతను ఈజీగా పని అయిపోవాలి. ఇప్పుడు పని పాటలేని వాళ్ళు ఇలా వాడుకుంటాడు. తీసుకుపోయాడు, చెక్కించేసి అంత అయిపోయింది. సాయంత్రం వచ్చేసాడు. సరే థ్యాంక్ యూ సో మచ్ రా తమ్ముడు, నువ్వేరా తమ్ముడు అంటే, నేనే నీకు అన్నానంటే అయిపోయిందా? వాడికి తెలియదు, వాడి పాపం తెలియదు, వాడు చాయ్ బానిసలు ఉండిపోయాడు. వీళ్ళు ఎవరనుకుంటున్నారు? వెట్టి చాకిరీ చేసేవారు. అది వాడికంటే ఒక శ్రద్ధ ఉండి, ఒక పని మీద ధ్యాస ఉండుంటే ఎంత మనకు పని ఉన్నవాడు పని లేని వాడిని వాడుకుంటాడు. బైక్ ఉంటుంది ఇంటి దగ్గర, ఇప్పుడు అర్జెంట్గా మెట్టుపల్లి నుంచి కొట్ల వెళ్ళాలి. ఇప్పుడు బైక్ కావాలి. ఇప్పుడు ఇంటికి వచ్చాడు, చూశాడు, ఫ్రెండ్ ఉన్నాడు ఇంటికాడే, బండి ఉంది ఇంటికాడే, నాకు మాత్రం బండి లేదు, బండి కావాలి, కానీ నాకు ఖచ్చితంగా వర్క్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏమంటాడు? రమణ ఈ కోర్టులాగా పోయేద్దాం రా. ఇప్పుడు రమణ ఏమంటాడు? వీడితో నేను పోయేది, నేను రాందా, నేను వెళ్ళి ప్లీజ్ అర్జెంట్ ఉందా, నాకు కొంచెం ఎమర్జెన్సీ అన్న అంటాడు. నేను రాను తమ్ముడు, నన్ను విసిగించకు, ఇబ్బంది ఉంది నాకు అంటాడు. అట్లా ఎంతగా ఉన్నావు, నాకు ఉన్నారన్నా, నువ్వే ఉన్నావు కదా, నా ప్లీజ్ అన్న రా అని అంటాడు. అయినా అన్న కట్టుకుంటున్నాడు, నేను గీడు పిలిస్తే పోతాను అనుకున్నాడు. రమణ ఏం చేస్తున్నాడు? నేను రాను తమ్ముడు అనేసాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసు? తెలివైన వాడు. అసలు రావాల్సింది ఆయన కాదు, ఆయన కావాల్సింది ఏంటి? బండి. నన్ను రాకపోతే రాకే, బండి అని నేనే పోయేస్తా. ఇప్పుడు గవర్నర్ ఇయ్యక తప్పదిగా, నన్ను రమ్మను, నేను రానని చెప్పాను. ఇప్పుడు బండి ఇవ్వకపోయినా బాగోదు. సరే మరి తొందర నాకు వేరే పని ఉంది, మళ్ళీ వెళ్ళిపోవాలంటాడు. ఇప్పుడు వచ్చేస్తా ఆయన తీసుకొని పోయాడు. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. పని పూర్తి చేసుకొని వచ్చి, అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, కొంచెం లేట్ అయింది, క్షమించన్నా అని చెప్పి సింపుల్గా పెట్టేసి చెప్పింది. అంటే వెట్టి చాకిరి ఎలా ఉంటుందో పని ఉన్నవాడు అలా ఉండదండి. దేవుడి కోసం గొప్పగా ఏ కుటుంబాలైతే బ్రతుకుతాయి, ఎప్పుడు ఒక పని గురించాలి. ఏ కార్యక్రమం చేద్దాం, ఏ సెమినార్ చేద్దాం, అక్కడ సెమినార్ చేస్తున్నారని మనం ఎంత ఇద్దాం, మన వద్దగా మనం ఎంత అక్కడ హెల్ప్ చేద్దాం, మనతో ఎంత సామర్థ్యం ఉంది, ఇవన్నీ ఆలోచన చేస్తాయండి దేవుళ్ళలో కట్టబడిన కుటుంబాలు. అంటే ఒక నాయకుడు అండి మోషే గారు ఎంత అద్భుతంగా ఈ 6 లక్షల మందిని తీసుకువెళ్తున్నాడు. చూడండి ఎంతమంది తిరుగుబాటు చేశారు ఆయన మీద.
ఎంతోమంది ఎన్నోసార్లు అయినా ఓపిక నశించలేదు. సాత్వికుడు అని రాయబడింది ఆయన గురించి. మోషే ఏంటట? సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు అని రాయబడిందంటే ఆలోచించండి ఎంత ఓపిక ఆయనకి. లీడర్స్కి ఏముంటుందో తెలుసా? పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డ రాజులంటే ఎవరు? ఏలుబడి చేయవారు కదా. ఏలుబడి చేయడానికి వచ్చిన రాజులే మీరంతా. మనలో పేషెన్స్ లేదు. రాజుకి ఏముండాలి? పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. మనలో అది ఉండదండి. ఉంటుందా? బ్రదర్ ఒక మాట అన్నాడు, వెంట మనం లేచేస్తాం ఆయన వింది. ఎందుకంటే దేవునితో అంటుకట్టబడాలి. అలా అంటుకట్టబడితే ఎవరు వస్తారంటే నాయకులు వస్తారు. ఋతు గ్రంథం ఇంకొక మంచి నాయకుని చూపిస్తాను. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. ఋతు గ్రంథం ఋతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును నీ దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనిను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొంది చోటున నేను మృతి పొందదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును. ఎవరండి ఇక్కడ? నయోమికి కోడలు. నయోమికి కోడలు రూతు. తెలుసు కదండి నయోమి చరిత్ర మీ అందరూ తెలుసు. తను అక్కడి నుంచి వలస వచ్చేసింది, భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులకు పెళ్లి చేసిన తర్వాత కుమారులు చనిపోయారు. ఇద్దరు కోడలు ఏమైపోయారు? విధువులైపోయారు. చిన్న కోడలకు ఆప్షన్ ఇచ్చేసింది, చిన్న కోడలు తత్తా వదిలేసి వెళ్ళిపోయింది. పెద్ద కోడలు రూతు మాత్రము తల్లి ఆత్తను హత్తుకొని ఉంది. ఏమంటుంది ఆమె? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నిన్నెక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడే పాతి పెట్టబడతాను, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నన్ను విడిచి వెళ్ళొద్దు అని నువ్వు అనవద్దు. ఎందుకు ఇంత మంచి సంస్కారం వచ్చింది రూతుకి? ఎందుకు వచ్చింది? నయోమిలో కూడా అటువంటి సంస్కారం ఉంది. చూసినంత కాలం నేర్చేసుకుంది. నేర్చుకున్న ఈవిడ చాలా గొప్పగా దేవుని కోసం బ్రతకాలనుకుంది. ఆ నయోమితో అంటుకట్టబడి ఉంది. అక్కడ నుండి నయోమి కాపాడబడి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బోయాజును పెళ్లి చేసుకుంటుంది. బోయాజును పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన గర్భంలో ఎవరు పుట్టారు? యెషై పుట్టాడు. యెషై గర్భంలో నుండి, యెషై సంతానంలో నుండి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు వంశంలో నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు రావు వచ్చారు. ఏ కుటుంబం అయితే బాగుంటుందో ఆ కుటుంబంలో నాయకుడు వచ్చాడు. ఎటువంటి నాయకుడు వచ్చాడు? ప్రపంచాన్ని హతలాకుతలము చేసే స్థితి ఉన్నటువంటి నాయకుడు భూమి మీదకి వచ్చేసాడు. ఎవరి వంశంలో ఉన్నట్టే దావీదు వంశంలో నుండి ఆయన వచ్చాడు. అంటే ఎంత వండర్ఫుల్ అండి. అది 4వ అధ్యాయం, ఋతు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం, 4వ అధ్యాయము 17వ వచనం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. యెషై యొక్క తండ్రి ఆలోచించండి. దావీదు తండ్రి యెషై, యెషై యొక్క తండ్రి అతను. అంటే ఎవరు వచ్చారు దావీదు వంశంలో నుండి? ఏ వంశం అయితే, ఏ కుటుంబం అయితే దేవుని కోసం గొప్పగా ఉన్నతంగా ఆలోచిస్తుందో ఆ కుటుంబంలో నుండి నాయకులు వస్తారు. మీరు అనుకోకండి చాలా గొప్పగా బతుకుతున్నానండి, చాలా నీతిగా బతుకుతున్నానండి, దేవుడు నాకు ఏం చేయట్లేదు అనుకోకండి. నీ నీతిని విడువక నువ్వు దేవుని కోసం బ్రతుకు.
నీ న్యాయమును విడువక నువ్వు దేవుని కోసం బ్రతుకు. ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది నీ భావితరాలలో నువ్వు చూస్తావు నీ కనులతో. నువ్వు చూడకపోయినా చూసిన సమాజమైనా మాట్లాడుకుంటుంది. కానీ ఈరోజు ఆ నీతిని జరిపించే వాళ్ళు లేరండి, న్యాయమును జరిపించే వాళ్ళు లేరు. ఎంత న్యాయంకి వెళ్ళినా అన్యాయం చేసేవారు ఎక్కువైపోయారు. ఎందుకంటే కుటుంబాలు దేవునితో కట్టబడి లేవు. ఆలోచించండి ప్రియమైన దేవుడు. ఎందుకంటే దేవుడు అర్థమైన తర్వాత దేవుని కోసం వెళ్ళిపోయాడు. దేవునికి అర్థమయ్యాడా? నిలిచిపోకూడదు, నువ్వు ఆగిపోకూడదు, సాగిపోతూనే ఉండాలి దేవుడి పనులలో. నీ అర్థం కాదు కదా దేవుడు. అర్థమయ్యాడా? అర్థమైతే ఆగు. మధ్యకాలంలో రండి ఒక బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు వ్యక్తులు, నేను వింటున్నాను. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను. ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా? బ్రదర్, ఈ బిజినెస్లో లైఫ్ ఉందని అర్థమైపోయింది నాకు, అంతే. ఇంకా నేను ఆగట్లేదు, ఇక వెళ్ళడమే, ఏదేమైనా పర్వాలేదు, ముందుకు వెళ్ళిపోవడమే. ఈ లోకములో కడుపు దాని పుట్ట నింపుకోవడానికి సాగిపోవడమేంట, ఆగిపోవడం లేదంట. మరి అటువంటప్పుడు లైఫ్ ఉంది అని తెలిసిన తర్వాత ఆగడం ఎందుకు? ఎటర్నల్ లైఫ్ కోసం నువ్వేం చేస్తున్నావు? సాగిపోతున్నావా? అపోస్తులు ఏం చేశారో తెలుసా? ఆ చరిత్రలో అపోస్తులు ఏం చేశారు? ఒక అద్భుతమైన మాట చూపించి మీకు ముగిస్తారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థన యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. ఏమని పేరు పెట్టాడు? అపోస్తులు అని పేరు పెట్టెను. 14వ వచనం. వీరెవరనగా ఆయన యువనికి పేతురు అను మారు పేరు పెట్టెను. ఆ సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ. ఎందుకు నీ మాట చదివించానంటే, ఒకే కుటుంబంలో నుండి, అండర్లైన్ చేసుకోవాలి మీరు జాగ్రత్తగా, ఒకే కుటుంబంలో నుండి అపోస్తులత్వాన్ని పునికి పుచ్చుకున్న వాళ్ళు 2 ఉన్నారు. ఒకే కుటుంబం. చాలామంది ఎలా ఉంటారంటే, మా బ్రదర్ సేవకుడు అండి, మరి నువ్వేం చేస్తావు? దాసివా? నువ్వేం చేస్తావు? సోమరివా? ఎట్టి చాకరీ చేసేవాడివా? అవసరమా పని? పేతురు అతని సహోదరుడైన ఆంద్రేయ, వీళ్ళిద్దరు ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు? వీళ్ళిద్దరు జాలర్లు కదా. చేపలు పట్టే వాళ్ళ దగ్గర ఏముంటాయి? ఎప్పుడు డబ్బు ఉంటుందా? రెగ్యులర్ డబ్బు ఉంటుంది కదా. చేపలు పట్టడం, అమ్మడం, డబ్బులు రావటం. అంటే చాలా అద్భుతంగా ప్రశాంతంగా సాగిపోతున్న జీవితం పేతురు గారి కుటుంబం. పేతురు గారిని పిలిచాడు దేవుడు. యేసుక్రీస్తు వారు పేతురు గారిని పిలిచాడు. పేతురు, నన్ను వెంబడించయ్యా. ఓకే ప్రభు, నేను వచ్చేస్తాను. ఆంద్రేయ, నువ్వు కూడా. ఇప్పుడు పేతురు ఏమనాలి? అరే, మన ఇద్దరు పోతే ఎలారా? వీళ్ళ బాగోగులు ఎవరు చూసుకోవాలి? వీళ్ళ సంపాదన ఎలా రావాలి? వీళ్ళకి ఆహారం ఎలా? అమ్మనాళ్ళు, ముసలి వాళ్ళు, భార్యలు ఎలా? మన పిల్లలు ఎలా? ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. నువ్వు ఇంటికి ఉండు, నేను వెళ్తా కొంతకాలం, నేను వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళు. అలాగే ఉంటాయి ఉండగా అలాగే డిస్కషన్ జరుగుతుందా? కానీ ఇక్కడ అలా లేదండి. అలాంటి డిస్కషన్ లేదు. ఎప్పుడైతే యేసు పేతురును పిలిచాడో పేతురు వచ్చేసాడు. పేతురు సహోదరుడైన ఆంద్రేయ కూడా వచ్చేసాడు. అంటే ఒకే ఇంట్లో నుండి 2 వచ్చేస్తారు, లీడర్స్. దేవుడు ఎవరిని పడితే వారిని సెలెక్ట్ చేయలేదు. ఎవరైనా పర్వాలేదు అపోస్తులలోకి వచ్చేసేయండి అనలేదు. ఆయన ఒక్కరోజు భోజనం పెట్టినప్పుడు ఆయన మాటలు విన్నవారు ఎంతమంది? 5,000 మంది. ఇంచుమించు 5,000 మందిని, మస్తు మందిని సువార్థికులుగా సెలెక్ట్ చేసేసి వెళ్ళండి అనొచ్చు కదా. ఎందుకు సెలెక్ట్ చేయలేదు? 5,000 మంది ఒకసారి, 7,000 మంది ఒకసారి ఎందుకు సెలెక్ట్ చేయలేదు? క్వాలిఫికేషన్స్ కావాలి.
ఎవరి పడితే వారు సేవకులు అవ్వకూడదు, ఎవరి పడితే వారికి పనులు అప్పగించకూడదు, ఎవరి పడితే వారు పనులు చేయడానికి అధికారం లేదు. నమ్మకమైన వారు కావాలి దేవునికి, శ్రద్ధ కలిగి పనిచేసేవారు కావాలి దేవునికి, ధర్మశాస్త్ర విషయంలో ప్రావీణ్యత పట్టున్నవారు కావాలి. అందుకే అక్కడ ప్రీవియస్ ధర్మశాస్త్రం గురించి అవగాహన ఉన్న వాళ్ళందరినీ తీసుకున్నాడు ఆయన. అందులో ఒకే కుటుంబంలో నుండి ఇద్దరు వచ్చారు, ఆంద్రేయ. మీకు అర్థమవుతుందా? ఆంద్రేయ పేతురు వీళ్ళిద్దరు ఒకే కుటుంబం నుంచి వచ్చారు. మత్తయి సువార్త మరొక మంచి మాట చూపిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ఎంత శ్రద్ధ కలిగి పనిచేస్తున్నాడో మీకు తెలియాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యేసు పిలుపుదైన కైసర ప్రాంతాలకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా 14వ వచనం. వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒక్కడని చెప్పుకొనుచున్నారని. 15వ వచనం. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందరూ సైలెంట్ అయిపోయారు. యేసు అడిగాడు, అందరిని నిలబెట్టాడు, ఈ ప్రాంతంలో ఉన్న వారంతా నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అడగగానే అందరూ ఆన్సర్ చెప్పేస్తున్నారు. ఏమని? బాప్తిస్మం ఇచ్చు యోహాను అని కొందరు, ఏలియా అని కొందరు, ప్రవక్తల్లో ఒకడని కొందరు, ఇలా అనుకుంటున్నారు బోధకుడు అని చెప్పేస్తారు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమని? అయితే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు నా గురించి? అసలు నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అనగానే 11 మంది సైలెంట్ అయిపోయారు. ఆ ఒక్క వ్యక్తి ముందుకు వచ్చి చెప్తున్నాడు. ఎవరైనా? పేతురు. ఆయన చెప్పేస్తున్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడవి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నుండే ఈ సంగతి నీకు బయలుపరచబడింది, నరులు ఎవరు నీకు చెప్పారు అంటే ఎంత శ్రద్ధ కలిగి పనిచేస్తున్నాడు మీకు తెలియాలి. పేతురు గారు యేసుక్రీస్తుతో వెంబడిస్తున్న కాలములో శ్రద్ధ, ఎంత శ్రద్ధ చూడండి. ఎందుకు 11 మంది చెప్పలేదు? 11 మంది కీలక పాత్ర పోషించినా 11 మంది సైలెంట్గా ఉండి పేతురు గారు చెప్తున్నారంటే అసలు పేతురు గారు ఎంత శ్రద్ధ కలిగి పనిచేస్తున్నాడు ఆలోచించండి. అంటే దేవుడి కోసము గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తులకు దేవుడు ఎప్పుడు జ్ఞానమును ఏం చేస్తుంటాడు? అనుగ్రహిస్తుంటాడు. ఏం చెప్పాడు పేతురుకి? పరలోకము నుండి నీకు అనుగ్రహింపబడింది. మనుషులు ఎవరు నీకు చెప్పరు, నరులు ఎవరు చెప్పరు. అంటే వండర్ఫుల్ అండి. యేసుక్రీస్తుల వారు ఇస్తున్న స్టేట్మెంట్ అది పేతురు గురించి. ఇంకేం చెప్పాడు చూడండి. ఇంకా మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు, ఇక సంఘమునకు కీలకమైన పాత్ర నీవే పోషించాలి. పేతురు, కీలకమైన పాత్ర నువ్వే పోషించాలి. ఎందుకంటే చాలా షార్ప్గా ఉన్నావు, నువ్వే పోషించాలి. ఇగో పేతురు అంటే బండ, ఆ బండ మీద నేను సంఘమును కడతాను, ఆ సంఘము అధికారం అంతా నేను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇంకేమంటాడు? ఆ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. పాతాళం అంటే ఎంత పెద్దగా ఉంటుందండి? పాతాళం ఎంత పెద్దగా ఉంటుంది? పాతాళ లోకమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు ఈ భూమి మీద గొప్పగా దేవుని కోసం బ్రతుకుతాడని రాయబడి సామెతల్లో. పాతాళ లోకమును నరకమును తప్పించుకొనవలనని అంటే పాతాళ లోకం యొక్క ద్వారములే సంఘము ఎదుట నిలువబడవు. అంటే అసలు సంఘముకున్న అధికారం ఎంత గొప్పది ఆలోచించండి. సంఘం అంటే చిన్నగా ఆలోచిస్తుంటారండి చాలామంది. చాలామందికి చిన్న చూపు ఉంటుంది సంఘం అంటే. సంఘానికి వెళ్ళాలంటే ఏమంటారు తెలుసా? బ్రదర్ లేదు బ్రదర్, ఈరోజు అర్జెంట్ వర్క్ ఉంది బ్రదర్, నాకు అర్జెంట్ వర్క్ ఉందా?
పాతాళ లోకమే సంఘము ఎదుట నిలువబడదంటే అంత పెద్ద పాతాళ లోకాన్ని ఈ సంఘము కొట్టివేసేంత సామర్థ్యాన్ని దేవుడు ఈ సంఘానికి ఇస్తే ఆ సంఘానికి వెళ్ళడానికి కారణాలు ఎంతమంది చెప్తున్నారు చెప్పండి. సంఘానికి ఎప్పుడు కారణాలు చెప్పి తప్పించుకోకూడదు. సంఘములో మొదటి స్థానంలో ఉండాలి. ఎప్పుడు ఫర్ ఎవర్ ఎనీ టైం 10 నిమిషాలు ముందు ఉండాలి, హాఫ్ అన్ అవర్ ముందు ఉండాలి సంఘానికంటే. ఎందుకంటే సంఘం అంత గొప్పది. ఒక గొప్ప నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ నాయకుడు ఎంత శ్రద్ధ కలిగి పనిచేస్తున్నాడు. ఆ శ్రద్ధ కలిగి పని చేయటం వలన ఇగో సంఘం యొక్క అధికారం అంతా పేతురు నేను నీకు ఇస్తున్నాను, నేను నీకే ఇస్తున్నాను, పరలోకపు తాళపు చేతులు నేను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు పేతురికి. ఎంత వండర్ఫుల్ అండి నిజంగా. ఈరోజు సంఘములో పని ఇవ్వబడినా, సంఘములో అధికారం ఇవ్వబడినా, సంఘములో పదవి ఇవ్వబడినా, ఏ పదవి ఇవ్వబడకపోయినా సంఘం అంటే భయపడాలి, సంఘంకు ముందుండాలి ఎప్పుడు కూడా. ఆలోచించడం ఏమైనా దేవుడు అన్నారు, ఊరికి రాలేదు సంఘం, ఊరికే స్థాపింపబడలేదు. ఎంత పెద్ద చరిత్ర చెప్తున్నాను మీకు చూడండి. అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు, ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నాడు, యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు, యాకోబులో నుండి ఇజ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ ఇజ్రాయేలు నుండి మోసే నాయకుని పుట్టించుకున్నాడు, ఆ మోసే ద్వారా ఇజ్రాయేల్ అందరూ నడిపించాడు. అక్కడ నుండి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రవక్తలు, రాజులు, అధికారులు ఎంతమంది అంటే వచ్చారు. వీళ్ళందరి నుండి వచ్చినటువంటి గొప్ప నాయకుడు ఏసైతే ఆ యేసుక్రీస్తు వారు స్థాపించిన సంఘం చురుకుగా ఉన్న వారికి ఆ సంఘ అధికారాన్ని ఇచ్చాడు. పేతురు ఒకే ఇంట్లో నుండి ఇద్దరు వచ్చారు. మన ఇండ్లలో నుండి కూడా ఇంతమంది రావాలి సేవకి. అందరూ సేవకులుగా రావాలి, అందరూ ఎగ్జామ్స్ రాయాలి, అందరూ పట్టభద్రులు కావాలి. చాలామంది అంటుంటారండి, నేను సేవ చేయను కదా బ్రదర్, నాకెందుకు బ్రదర్ ఎగ్జామ్, నీకెందుకు, నీకేం ఉద్యోగం చేయవు కదా ఇప్పుడు, మరి 10th క్లాస్ ఎందుకు చదివావు, ఇంటర్ ఎందుకు చేసావు, డిగ్రీ ఎందుకు చేసావు? అందరు ఉద్యోగస్తులే 10th చదువుతున్నారా? పుట్టిన ప్రతి పిల్లవాడిని స్కూల్కి పంపుతున్నావే, ఎగ్జామ్స్ రాపిస్తున్నావే, ఎందుకు? కనీస జ్ఞానం వాడికి రావాలని, బేసిక్ జ్ఞానం వాడికి రావాలని. మరి బైబిల్లో ఎందుకు ఎగ్జామ్స్ రాయాలి? బేసిక్ నాలెడ్జ్ దొరుకుతుంది కాబట్టి. బైబిల్లో బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా నీకు ఇవ్వబడుతుంది కాబట్టి. ఇలా వింటావు వెళ్ళిపోతావు. ఎగ్జామ్ రాసేవాడు ఎలా ఉంటాడు తెలుసా? శ్రద్ధ వహించి ప్రసంగాన్ని వ్రాసుకొని ఇంటికి వెళ్ళి మరలా దాన్ని అన్వేషించి బైహార్ట్ చేసి మళ్ళీ ప్రీప్లాన్గా ఫైనల్ ఎగ్జామ్స్ రాసి తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ వెళ్తాడు. ఎన్నిసార్లు వాడి మైండ్లోకి వెళ్ళిపోయింది మెసేజ్, వాడు పరిపూర్ణతలోనికి సాగిపోయే క్యాడర్ లిస్ట్లో ఉంటాడు, శ్రద్ధ కలిగి పనిచేసే వారి లిస్టులో ఉంటాడు. మీకు అర్థమవుతుందా? ఒక కుటుంబం, ఆ కుటుంబంలో పేతురు, ఇద్దరి గురించి చెప్పాను. అటువంటి కుటుంబం మరొక కుటుంబం ఉంది. చివరిగా ఆ కుటుంబం గురించి చెప్పేసి ముగించేస్తాను. ప్రియమైన దేవుని మాట్లాడారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఎవరిని కనుగొన్నాడు యేసుక్రీస్తుల వారు? కనుగొనడం అంటే ఏంటి చెప్తారు ఎవరైనా? ఆన్సర్ అంతా చెప్పకండి, చెప్తానవారు చేయొద్దండి. కనుగొనెను అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్తారు? చేయొద్దండి. కనుగొనడం అంటే ఏంటి? చేయొద్దండి. నేను ఆన్సర్ చెప్పమని చేయొత్తమన్నాను. మీరా సిస్టర్, మీకు ఆప్షన్ చెప్పండి. కనుగొనడం అంటే ఏంటి? గట్టిగా తెలుసుకోవడం. ఇది ఇక్కడ వెరీ గుడ్, ఒక 50% రైట్ ఆన్సర్. ఇంకా మీకు కూడా అదేనా? ఇంకా ఆన్సర్ కరెక్ట్ చెప్తారా? కనుగొనడం అంటే ఏంటి? పరిశీలించడం. ఇంకా 70%, ఇంకా 25% ఉంది. కనుగొనడం అంటే ఏంటి? ఒక వ్యక్తి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాడు. కనుగొనడం అంటే ఏంటి తెలుసు కదా? ఇన్వెంటెడ్ బై ఎక్స్రే ఇన్వెంటెడ్ బై విలియం హారిస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అనమాట? ఆ మిషన్ గురించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకొని తయారు చేసి పెట్టాడు. అది కనుగొనడం. అర్థమవుతుందా? పోలియో మందులను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే ఆయన కనుగొన్నాడు అంటే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంది.
ఇప్పుడు ఈయన కైసా ఏమంటాడు చెప్పు, చదవండి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొన్నాడు. అపోస్తులత్వంలో ఫిలిప్పొకడు. ఫిలిప్పు ఇతనికి వచ్చేటప్పటికి ఆయన సెలెక్ట్ చేసేటప్పుడు ఏం చేశాడు? ఎవరిని పడితే వారిని చేర్చుకోలేదు. కనుగొని ఆయన కనుగొన్నాడు. ఈయన ఎటువంటి వ్యక్తి, అసలు ఇతను మంచివాడా చెడ్డవాడా, ఎటువంటి క్యారెక్టర్ ఇతనిలో ఉందని ఆయనను కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఏం జరుగుతుంది చూడండి. ఫిలిప్పు కనుగొనమని నన్ను వెంబడించమని అతనితో చెప్పిన తర్వాత ఇంకో విషయం రాయబడింది అక్కడ 44 వచ్చిన. ఫిలిప్పు బెత్సయూదావాడు. ఏ ప్రాంతం సంబంధించిన వాడు? బెత్సయూదావాడు అనగా, నోట్ చేసుకోవాలి, ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు. బెత్సయూదావాడు అనగా అన్న పక్కన అండర్లైన్ చేసుకోవాలి. ఏముంది అక్కడ? ఆంద్రయ్య పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. అబ్బా, అంటే ఒకే ప్రాంతం, ఒకే విలేజ్ నుంచి ఎంతమంది వచ్చారు ఇప్పుడు అపోస్తలులు? 3 మెంబర్స్ వచ్చారు. ఒకే ప్రాంతం, ఒకే విలేజ్ నుంచి పేతురు వచ్చాడు, ఒకే విలేజ్ నుంచి ఆంధ్రయ్య వచ్చాడు, ఒకే విలేజ్ నుంచి ఫిలిప్ వచ్చేసాడు. అర్థమవుతుందా? ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఎందుకంటే ఆ కుటుంబం, ఆ ప్రాంతంలో మంచి కుటుంబాలుగా ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబాలలో నుంచి నాయకులు వచ్చేస్తున్నారు. ప్రారంభం నుండి దేవుని నీతి న్యాయములను నిలుపుతున్నారు కాబట్టి ఆ గ్రామంలో నుండి ఎవరు వస్తున్నారు? సేవకులు వచ్చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉంటారండి, ఒకే ఊర్లో 3, 4, 5 మంది, 6 మంది పాస్టర్స్ ఉంటుంటారు. మా ఊళ్ళో అంత పాస్టర్ లేరు అంటుంటారు చాలామంది. ఎందుకు వచ్చారు? సత్యవాక్యం వారి దగ్గర లేదు, అఫ్కోర్స్ అది వదిలేసేయండి. బట్ అక్కడ ఎంతమంది ఎందుకు వచ్చారు? ప్రారంభం నుండే వాళ్లకు లీడర్షిప్ క్వాలిటీస్, వాక్యాన్ని బోధించటం వలన ఎంత వండర్ఫుల్ అంటే మీరు ఆలోచించండి. ఒకే ఇంటి నుండి 2, ఒకే ఊరు నుంచి 3. ఇంకా మీకు చెప్పాలి అంటే జెబెదయి కుమారులు అండి 2. జెబెదయి కుమారులు తెలుసు కదండి. వాళ్ళు ఎంతమంది? 2. ఒకే ఇంటి నుండి. ఆ తల్లి వచ్చేసి అడిగింది యేసుక్రీస్తుల వారిని. ఏమని అడిగింది? అయ్యా, ఒక చిన్న రిక్వెస్ట్ నీ దగ్గర పెట్టాలనుకుంటున్నాను. ఏంటా రిక్వెస్ట్? నీవు నీ సింహాసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు నీ ఎడమ పక్కన నా కుమారుడే ఉండాలి, నీ కుడి పక్కన నా కుమారుడే ఉండాలి. ఆ అవకాశాన్ని ఎలాగైనా నువ్వేయాలి తండ్రి. ఇప్పుడు ఈ అపోస్తలుల 12 మందికి అసలు తెలియదా పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ తెలుసు. పోనీ వీళ్ళ యేసు అడగచ్చు కదా, యేసు నీకోసం మేము ఏదైనా చేసేస్తాం ప్రభువా, ఇగో పైన మా తమ్ముడు, కుడి ప్రక్కన నేను, మేమిద్దరం ఉండాలి. ఆంధ్రయ్య పేతురు పోటీ పడుతున్నారు, కొంచెం ఎలాగైనా వాళ్ళ సైడ్కి పెట్టేసి ఇక మేమే ఇక్కడ ఉండాలి అని అనొచ్చు కదా. అడిగారా? అలా అడగలేదు. కానీ ఆశ ఉంది. ఏముంది వీళ్ళకి? శ్రద్ధ. ఒక శ్రద్ధ ఉంది వీళ్ళకి. ఎలాగైనా సరే నేనేం చేయాలి తెలుసా? ఇగో ఆయన కుడి పక్కన, ఎడమ పక్కన నేనే కూర్చోవాలి. కూర్చోవడం ఏముంది? ధన్యత ఉందండి. ఒక సేవకుడితో ఈరోజు చాలామంది సరి సమానంగా కూర్చుంటారు. కూర్చొని ప్రయత్నం. అసలు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? రీసెంట్గా ఒక బుక్ స్టాల్లో చూశాను. బుక్ స్టాల్లో అతను సేల్స్ మ్యాన్, అతన్ని షాప్. అక్కడికి అలా చిన్నాను వచ్చాడండి. ఆయన ఎవరు తెలియదు, ఈయన ఎవరు తెలియదు నాకు. అఫ్కోర్స్ నేను ఆ బుక్ స్టాల్కి వెళ్ళాను. అలా చిన్నాను వచ్చాడు. ఇతను సిస్టమ్ మీద కూర్చొని నాకు కావాల్సిన పేజెస్ని ప్రింట్ ఇస్తున్నాడు. ప్రింట్ ఇచ్చేటప్పుడు ప్రింట్ చేయాల్సినటువంటి ఆ పేపర్స్ ప్రింట్ ఇస్తూ కుర్చీలో కూర్చొని ప్రింట్ ఇస్తున్నాడు. వాళ్ళ చిన్నాను వచ్చి ఈయనని పిలిచాడు. పిలిచిన వెంటనే లేచి ఆ కుర్చీ పక్కన పెట్టేశాడు. మోకాళ్ళ మీద ఉండి అక్కడ ప్రింట్ వర్క్ చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు. అసలు ఇతను చైర్లో కూర్చున్నాడు ఇప్పటిదాకా, ఎందుకు చైర్ పక్కన పెట్టేశాడు? ఇతను ఎందుకు మోకాళ్ళ మీద కూర్చున్నాడు? ఎందుకు ప్రింట్ ఇస్తున్నాడు? షాప్ ఇతందే, ఓనర్ ఇతనే, సంపాదిస్తున్నాడు, మంచిగా ఉన్నాడు, అన్ని అఫీషియల్గా ఉన్నాడు, చదువుకున్నాడు, బాగా ఉన్నాడు. ఎందుకు నిల్చున్నాడు? ఎందుకు మోకాళ్ళ మీద ఉన్నాడు పిచ్చోళ్ళలాగా అనుకుంటు నేను అనుకుంటున్నాను. మనుషులు నాకు తెలిసిన విషయం. ఆయన వచ్చే మాట్లాడాడు, సంభాషించాడు, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన మళ్ళీ కుర్చీ లాక్కున్నాడు, మళ్ళీ కుర్చీలో కూర్చొని మళ్ళీ ప్రింట్ ఇస్తున్నాడు. నేను అడిగాను అప్పుడు, ఏంటి బ్రదర్ చీర అలా పక్కన పెట్టేసావు, మోకాళ్ళ మీద ప్రింట్ ఇచ్చావు, ఏంటి అసలు? ఆయన ఎవరు అని. ఆయన మా చిన్నాన్న. ఎవరంట? మా చిన్నాన్న వచ్చాడు అన్నాడు. అంటే చిన్నాన్న వస్తే అంత గౌరవం ఇవ్వాలా? నాకు అనిపించిందండి, ఆశ్చర్యపోయాను. మార్బడీస్ అండి వాళ్ళ చిన్నాన్న వస్తే అంత గౌరవం ఇవ్వాలా? ఇదా అయిపోయింది. నేను సూపర్ బ్రదర్, ఎక్సలెంట్ అని చెప్పేసాను.
ఈరోజు ఎంతమంది అంటే గౌరవం ఇస్తున్నారు. పెద్దలు ఉంటారండి, ఏజ్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం దూరం పోయి పక్కన చేరుకొని కూర్చోవచ్చు. పెద్దవాళ్ళ ముందు దర్జాగా కూర్చుంటారండి. స్త్రీలు ఉంటారండి, పురుషులున్నా పర్వాలేదు కూర్చుంటారండి. తెలుసా? స్త్రీలు పురుషుడు వచ్చాడు అనుకోండి ఏం చేస్తుంటారు? మార్వడిస్ అండి, ముఖం కప్పేసుకుంటారు. వాళ్ళు ముఖం కనబడి పొరుగు వారి పురుషునికి పొంగు ముదికేసుకుంటారు. వాళ్ళ భావను వాళ్ళ మరిదో ఇలా కప్పేసుకొని మాట్లాడుతుంటారు. అంటే అంత సాంప్రదాయం వాళ్ళ దగ్గర ఉంది, గౌరవం. ఈరోజు ఉందండి ఆ గౌరవం. ఆలోచించండి, ఏమని జరుగుతుంది? గౌరవం, రెస్పెక్ట్ ఇవన్నీ కూడా అవసరం. ఇవన్నీ కూడా దేవుని కుటుంబంకు ఉండవలసినటువంటి లక్షణాలు. మన ఇంటికి ఎవరో ఒక సేవకుడు వస్తారండి, నీళ్ళు ఇవ్వడానికి 10 నిమిషాలు పడుతుందండి. కూర్చుంటాడు, అటు చూస్తుంటాడు, ఇటు చూస్తుంటాడు, మెల్లగా లోపల వస్తుంటాడు. నీళ్ళు బట్టి డబ్బా పడుతుంది. ఒకప్పుడు చెంబులో నీళ్ళు చేతి మీద పెట్టుకొని తీసుకొచ్చి ఇచ్చాడు. అయ్యా వాటర్. ఈరోజు ఉందా అండి ఆ లక్షణాలు కుటుంబంలో? మినరల్ వాటర్ ఇట్లుంటాయి, జనరల్ వాటర్ తీసుకొచ్చి బ్రదర్ వాటర్ తాగగానే గొంతు పట్టేస్తుంది. మాట్లాడడానికి అసలు పాసిబిలిటీ కాదు. అసలు నేను వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? ఈడెందుకు వచ్చాడో బాగుంటాయి. అలాగే ఉంటుంది, అలాగే ఉంటుందండి. మా యాదప్రకాష్ నాకు బాగా అనుభవం ఇవన్నీ. మధ్యలో ఉన్నారు మా పాస్టర్ గారు, ఆయనకు బాగా అనుభవాలు ఇవన్నీ. ఒక కుటుంబానికి వెళ్ళారంట ఒక ఆయన, పాస్టర్ గారు. కుటుంబం అడుగు పెట్టగానే లోపల నుంచి గుమగుమ వాదన చేస్తుందట. మటన్ చికెన్ స్మెల్ చేస్తుంది. పాస్టర్ గారు పోయి డోర్ కొట్టగానే వెంటనే ఆ రెడీ అయిపోయిన భోజనాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? మంచం కిందకి వెళ్ళిపోయాయి. ఈ పాస్టర్ గారికి స్మెల్ వస్తుంది. భోజనం పెడతారేమో తిందామని ఈయన కూర్చున్నాడు. ఈయన మాత్రం భోజనం పిలుస్తలేడు, పెట్టట్లేదు. కూర్చున్నాడు. ఇక అమ్మ ప్రార్థన చేస్తాడు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు లేదో, అమ్మయ్య తొందరపోతాడేమో అనుకోండి, ఇంతసేపు అయింది, ఆకలి దచ్చేస్తుంది, తీసుకురాడు కానీ ఇద్దరు కూర్చున్నారు. మళ్ళీ వచ్చాడు ఆయన, చూద్దామని వచ్చాడు మళ్ళా. ఇలా ఉండకూడదండి. యథార్థత ఉండాలి. ఎంత యథార్థత ఉంటే నువ్వంత అభివృద్ధి అవుతావు. చాలామంది కొంతమంది ఉంటారండి, సేవకులు ఉంటారు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఒకరు వస్తూనే ఉంటారు. అస్సలు అలసిపోదండి ఆమె, అస్సలు అలసిపోదు ఆవిడ. ఎప్పుడు వండి పెడుతూనే ఉంటుంది. తింటూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మేము కూడా, నేను సత్యవాక్యంలోనికి రాకముందు షాలిక్ చాట్ ఒక పాస్టర్ గారు ఉండేది. వాళ్ళింటికన్నా చాలా రోజులు, ఒక 2-3 ఇయర్స్ అన్నింటికన్నా ఉన్నాను, నేను పెరిగాను. వాళ్ళింటికన్నా అదే పాపం. వాళ్ళకి అసలు ఒక ప్రైవసీ రూమ్ కూడా లేదు పాపం. వాళ్ళకి అసలు సంసార జీవితం ఏమైపోతుందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎప్పుడు ఒకరు వస్తూనే ఉంటారండి, వస్తూనే ఉంటారు. రావడం, వండడం, పెట్టడం, రావడం, ఉండడం. ఈరోజు దేవుళ్ళు ఎంత ప్రతిఫలాలను పొందుతున్నారో తెలుసా? ఆలోచించండి. ఏమైనా దేవుని మాట్లాడాలి. ఎప్పుడు కూడా విసుక్కోకూడదు. సేవకులు అంటే గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే కష్టపడి కదా, వాక్యం నేర్చుకునే కదా సేవకుడు. దేవుడు ఇస్తేనే కదా అధికారం ఇది, ఆయనకు అనుగ్రహింపబడింది. నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు కూర్చో, నీకు అధికారం ఇచ్చినప్పుడు నీకు అలాగే సేవలు చేస్తుంటారు. ఆలోచించాలి. ఏమైంది చెప్పరు. ఏ సేవకుడు కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పరు. చెప్తారండి, లేచిపో అని చెప్తారా? మనమే ఆలోచించాలి. వేరే వాళ్ళు వస్తుంటారు, ఇంకో వేరే సంఘస్థులు వస్తుంటారు. మీ సేవకుడు ఇక్కడ కూర్చొని ఉంటాడు, మీరు ఆ సేవకుడు పక్కన మీరు కూర్చొని ఉంటారు. అసలు ఏంటి మీ స్థానం ఏంటి? మీరేమి ఇస్తున్నారు ఆయన గౌరవం? మిమ్ములను పాతాళముల నుండి కాపాడడానికి నిరంతరం శ్రమ పడుతున్న వ్యక్తి ఆయన. ఏ సేవకుడైనా అఫ్కోర్స్. అటువంటి ఆయన దగ్గర మీరు భయపడి లేకపోతే ఆలోచించండి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, ఎటువంటి వ్యక్తులు మనకు కనబడుతున్నారు చరిత్ర. ఎంత ఆశపడుతున్నారు చూడండి. సేవకుడు, నీ గుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు, ఆ భాగ్యం మాకే అని కోరుకున్నారు. అంటే 2 కుమారులు తల్లికి చెప్పి పంపించారు, నువ్వు అడిగితే ఏమైనా పాసిబుల్ అవుతుందమ్మా, ఆ ప్లేస్ మాకి కావాలి. ఎంత శ్రద్ధ కలిగి పని చేయమన్నా చేశారు వీళ్ళిద్దరు. చేశారా లేదా? యాకోబు, యోహాను వీళ్ళిద్దరు చేశారా లేదా? చేశారా? ఎలా చేశారు? ఏమన్నాడు యేసుక్రీస్తువారు? అమ్మా మీరు ఏమడుగుతున్నారు మీకు తెలుసా? నేను త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుతా. వాళ్ళు ఏమన్నాడు తెలుసా? త్రాగగలం. ఏంటి అసలు ఆ గిన్నెలో ఉంది? గిన్నెలు ఏముంది అసలు? శ్రమలండి. ఆ శ్రమల సంగతి వాళ్ళకి తెలియదు పాపం. గిన్నెలోనిది మీరు త్రాగగలరంటే త్రాగగలమని ఇద్దరు తల ఊపారు. కానీ మీరు ఈ గిన్నెలోనిది త్రాగగలరేమో, కానీ నా ఎడమ పక్కన నా కుడి పక్కన కూర్చుండే ఆ అవకాశం
నా చేతుల్లో లేదు, నీ తండ్రి చేతుల్లో ఉంది. కానీ ఆ మాట అన్నందుకైనా వీళ్ళిద్దరు నిలబడ్డారు. ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి భక్తులు ఇద్దరు కూడా చంపబడ్డారు. యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. తెలుసు కదా, అపొస్తలుల కార్యం చదువుతుంటే వస్తుంది. యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. యోహాను పత్వాసు దీపంలో పరవాసిగా మరణించాడు. అంటే ఇద్దరు శ్రద్ధ కలిగి పనిచేశారా? శ్రద్ధ కలిగి పనిచేశారు. ప్రకటన గ్రంథం ఎక్కడి నుంచి రాయబడింది? ఎక్కడున్నప్పుడు రాయబడింది ప్రకటన గ్రంథం? పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడే రాస్తాడు ప్రకటన గ్రంథాన్ని. ఇప్పుడు ఆల్రెడీ ఏజ్ ఆయన ముసలైపోయేటప్పటికీ ప్రకటన గ్రంథం రాసేటప్పటికల్లా యోహాను గారు ముసలైపోయారు. ఇప్పుడు అలసిపోయే పరిస్థితి అక్కడ ఎవరు లేరు, ఒంటరే ఉండిపోయాడు. ఇప్పుడు అక్కడ నుండి పత్రిక రాసి సమాజంలోని పంపవలసిన అవసరం ఉందంటారా? ఉందంటారా? శ్రద్ధ. దేవుడు అంటే ఒక శ్రద్ధ. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసమే పరిగెడుతున్నానని పౌలు ఎలాగైతే అన్నాడో అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులేనండి అపోస్తలులంతా. ముందుకు వెళ్ళిపోయారు. దేవునితో కట్టబడిన కుటుంబాలుగా బ్రతికారు. తర్వాత వాళ్ళ కుటుంబాలను కూడా దేవుడి పనులలో ఉంచారు. దేవుడి కోసం గొప్పగా బ్రతికారండి. అందుకే గొప్పగా బ్రతికిన ప్రతి కుటుంబంలో నుంచి ఎవరు వస్తారంటే నాయకులు వస్తుంటారు. మీరు ఒక మాట అబ్జర్వ్ చేయండి. పాస్టర్ కుమారుడు మరలేమవుతాడు? ఎందుకు అవుతున్నాడు? కొంతమంది డబ్బు కోసం, వాళ్ళ చర్చి ఆస్తుల కోసం, అది అఫ్కోర్స్ పక్కన పెట్టండి. కానీ ఎందుకు ఆ స్థానంలో నిలబడుతున్నాడు? అక్కడ ఎంతో కొంతవరకు ఆయన ఏం చేశాడు? ఆయనకి నేర్పుతున్నాడు. ఏమని దేవుని పిల్లలారా, మీరు కూడా ప్రయాసపడండి, వాక్యం బాగా నేర్చుకోండి. దేవుడితో మీ కుటుంబాలను కట్టుకుంటే మీ తరాలలో వచ్చే పిల్లలంతా కూడా మంచి నాయకులుగా, సమాజాన్ని సంస్కరించే వారుగా వస్తున్నారు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థించుకోండి. దయా కార్యక్రమం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన విలువైన మీ మాటలు విలువనిచ్చేవిగా వెన్నుకిచ్చేవి మీ పిల్లలకు వివరించాను తండ్రి. చాలా దీర్ఘంగా వివరించాను. విన్న మీ పిల్లలు ఒక అబ్రహాము లాగా, ఒక ఇస్సాకు లాగా, ఒక యాకోబు లాగా, ఒక మోసెస్ లాగా, ఒక రూతు లాగా, ఒక యేసుక్రీస్తు లాగా, ఒక అపోస్తలుడు లాగా శ్రద్ధ కలిగి పని చేసి మీ రాజ్యమును స్వతంత్రించుకునే సామర్థ్యాన్ని మీ పిల్లలందరికీ నీ చెప్పిన నాకును ప్రసాదించమని ప్రార్థిస్తూ తదుపరి కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పచెప్పుతూ ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి.